ధ్యానము కొరకు సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలోనికి వెళదాం. आइए हम अपने परमेश्वर का वचन ध्यान करने के लिए नीति वचन में जाएं. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము नीति वचन पहला अध्याय 20, 21, 22 వచనాలు నేను చదువుతాను. नीति वचन एक अध्याय 20 और 21 और 22 पद मैं आपके लिए पढ़ूंगा. మొదట నేను చదువుతాను, తర్వాత హిందీలో బ్రదర్ చదువుతారు. और मैं आपके लिए तेलुगु में पढ़ूंगा, उसके बाद हिंदी में पढ़ाया जाएगा. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. हिंदी में बुद्धि सड़क में उच्च स्वर से बोलती है और चौकों में प्रचार करती है, वो बाजारों की भीड़ में पुकारती है, वो फाटकों के बीच में और नगर के भीतर भी ये बातें बोलती है, हे भोले लोगों, तुम कब तक भोलेपन से प्रीति रखोगे? हे ठट्ठे करने वाले, तुम कब तक ठट्ठा करने से प्रसन्न रहोगे? हे मूर्खों, तुम कब तक ज्ञान से बैर रखोगे? ప్రార్థన చేసుకుందాం. आइए हम अपने सरों को झुकाएं, प्रार्थना में जाएं. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, प्रेमी स्वर्गीय पिता, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణము పెట్టిన యేసు ప్రభువా, हमें बहुत प्रेम करने के लिए, हमारे लिए प्राण देने के लिए यीशु, మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడుగా మిమ్మును మీరు నిరూపించుకున్న శక్తిమంతుడా, मर करके तीसरा दिन जी उठा और अपने आप को प्रमाणित किया है, మాకు సర్వసత్యము నేర్పించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవ, और हमें सच्चाई में बोलने के लिए, सच्चाई बताने के लिए पवित्र आत्मा की परमेश्वर, త్రియేక దేవా మిమ్ముని సమయంలో స్తుతిస్తూ ఉన్నాం. हे त्रिएक परमेश्वर, हम तेरे उपस्थिति में तेरी स्तुति करते हैं. మీరే దిగి వచ్చి మాకు ఈ కూటములో ఉపదేశము చేయండి. आप भी आकर के हमें सिखाइए. వాక్యం ప్రకటించబోతున్న మీ దాసునికి, తర్జుమా చేయబోతున్న మీ దాసునికి నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణం అనుగ్రహించండి. पवित्र आत्मा के परमेश्वर जो वचन कहता है और जो उसकी तर्जुमा करता है, उन दोनों को अपने लहू से शुद्ध कर, మమ్మల్ని ఇద్దరిని మీ రక్తముతో కడిగి నీ పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకించండి. हम दोनों को प्रभु तो अपने लहू के द्वारा शुद्ध कर, अपना आत्मा से अभिषेक कर, మీ చిత్తమును మాకు బయలుపరచండి. तो अपनी इच्छा को हमें प्रकट कर, నీ సత్యమును మాకు తెలియపరచండి. आपके सत्य हमें बताइए. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु के नाम में मांगता हूं, सुनो ग्रहण कर. ఆమేన్. आमीन. ప్రభునందు ప్రియులారా, प्रिय परमेश्वर के लोगों, దేవునితో నా యాత్ర, నా స్నేహము నా చిన్న ప్రాయములోనే ప్రారంభమైంది. मैं अपने संगति और हम अपने विश्वास की यात्रा प्रभु यीशु के साथ मेरी बचपन से आरंभ हुई है. 6 సంవత్సరాల ప్రాయములోనే నేను యేసు ప్రభువును నా హృదయంలోనికి ఆహ్వానించాను. जब मेरा उम्र 6 वर्ष की थी, उसी समय मैं प्रभु यीशु को जाना है, దానికి నా తల్లి కారణం. और उसके लिए मेरी माँ कारण थी. ఆ తర్వాత యేసు ప్రభువు వారు నాకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా మారిపోయారు. और उसके बाद जैसे उम्र बढ़ने लगा, यीशु मेरा अपना मित्र बन गया है. చాలా బాల్యము నుండి నేను బైబిల్ చదువుతుండేవాడిని. और छोटा बचपन से मैं परमेश्वर का वचन पढ़ता रहा. యవనారంభం అనుకోండి, और समझिए जवानीपन, 14 సంవత్సరాల ప్రాయంలో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. और लगभग 14 वर्ष की थी उस समय मैं बाइबल
पढ़ना आरंभ किया। మొదటిసారి నేను సామెతలు మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు और जब मैं पहले बार परमेश्वर का जो वचन नीति वचन में आया, నా జీవితంలో గొప్ప షాక్ తిన్నట్టు అయిపోయింది. और जब मैं परमेश्वर का वचन ये नीति वचन पढ़ने लगा, मेरे दिमाग में शॉक जैसा लगने लगा। చాలా ఆశ్చర్యపోయాను. मैं अचंभित हुआ। అమాయకుడు ఉన్నప్పుడు నేను और उस समय मेरा उतना ज्ञान नहीं था లోక జ్ఞానము లేదు. और संसार का ज्ञान भी मुझे नहीं थी। నాకు తెలిసిందల్లా దేవుడు ఒక్కడే. और मैं जितने भी जानता है केवल परमेश्वर के बारे में, కొంత సంగీతంతో కొంత పరిచయం ఉంది. और थोड़ा बहुत संगीत के साथ मेरा परिचय था, కానీ లోకంలో నాకు ఎంత స్నేహాన్ని లేదు. परंतु दुनियादारी में मुझे संगति नहीं। ఈ వచనం చదివాను. और मैं ये वचन पढ़ने लगा, 22వ వచనంలో और जब 22वां वचन में मैं आया, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. तब परमेश्वर प्रश्न करता है, सवाल करता है, జ్ఞానము లేని వారలారా, हे भोले लोगों, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండబోరుదురు. तुम कब तक भोलेपन से प्रीति रखोगे? బుద్ధిహీనులారా, हे टट्टे करने वालों, మీరు ఎన్నాళ్ళ వరకు జ్ఞానమును అసహ్యించుకొందురు. तुम कब तक ठट्टा करने से प्रसन्न रहोगे? ఈ మాటను చదివి నేను ఆశ్చర్యపోయాను. ये बातें जब मैं पढ़ने लगा और मैं अचंभित हो गया है। ఎవరైనా జ్ఞానాన్ని ఎందుకు అసహ్యించుకుంటారు? कोई भी हो ज्ञान को क्यों घृणा करेगा? ఎవరైనా నేను బుద్ధిహీనుడుగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటారు? कोई भी व्यक्ति क्यों जानेगा कि मैं मूर्खी बन करके रहूं? లోకంలో అట్లాంటి వాళ్ళు ఉంటారా? क्या दुनिया में ऐसा लोग हैं? చిన్న పిల్లలుగా మనం ఉన్నప్పుడు जब हम लोग बचपन में కనబడే ప్రతిదాని గురించి తల్లిని తండ్రిని అడుగుతూ ఉంటాం. और जितनी भी चीज हमें दिखाई देता है, माँ से और बाबा से पूछता है, ये क्या है, ఇదేమిటి, ये क्या है, దీన్ని ఏమంటారు, इसको क्या कहते हैं, ఇట్లా ఎందుకు చేయాలి, ऐसा क्यों करना चाहिए, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, अभी हम लोग कहाँ जा रहे हैं, అతను ఏమంటున్నాడు, वो क्या कह रहा है, దీనికి అర్థం ఏమిటి, इसका मतलब क्या है। ఇలాగ ప్రశ్నించి ప్రశ్నించి జ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. ऐसे बच्चे लोग छोटे छोटे बातों को पूछ करके, विभिन्न सवाल पूछ करके ज्ञान को प्राप्त करते हैं, అన్ని తెలుసుకోవాలనే ఆశ. और वो सारे बातों को जानना चाहता है। మరి తెలుసుకోకూడదు అనే ఆశ ఎందుకు ఉంటుంది? लेकिन ऐसा क्यों आशा लगाए रखता है कि हमको ये जानना अवश्य नहीं है। చిన్నపిల్లోడు ఎప్పుడైనా बच्चे लोग మమ్మీ ఇదేమిటో నాకు చెప్పొద్దు అంటాడా? कभी भी बच्चे कहता है मम्मी ये क्या है, ये कभी कहता है ऐसा नहीं। కొంతమంది చిన్నపిల్లలు అయితే और छोटे बच्चे लोग మన బుర్ర తినేస్తారంతే. और कभी कभी पूछते पूछते हम लोग का दिमाग खा लेता है, కనబడ్డ ప్రతిదాన్ని ఇదేమిటి, और जो भी उसको नजर में आता है ये क्या है, అదేంటో చెప్తారు. మళ్ళీ ఇదేంటి, और उसके बाद बोलने के बाद ये क्या है, అదేంటి, वो क्या है। వాడు 100 ప్రశ్నలు అడుగుతాడు. ఇదేంటి ఇదేంటి ఇదేంటి. और ये बच्चे जो है सवाल 1000 सवाल पूछते पूछते दिमाग खा लेता है। వాడిని ఆపాలంటే మనకు వల్ల కాదు. और उन छोटे बच्चों को रोकने के लिए हम लोग के समझ का बाहर है, ఒక్కటే మార్గం, एक ही एक उत्तर है उनके लिए, తిరగబడి మనం వాడిని అడగాల. और उल्टा हम लोग सवाल पूछना चाहिए बच्चों से, ఇదేంటి ये क्या है, ఇదేంటి ये क्या है। అనేసరికి వాడు అమ్మ నువ్వు ఎదురొస్తున్నావు అని చెప్పేసి కమ్ము కూడుకుంటాడు. और तब बच्चे लोग क्या करते हैं, डर से वो लोग सामना करते हैं बोल करके वो लोग चुप हो जाएगा। మనం ఎదురు తిరిగి ఇదేమిటి అనేదాకా వాడు అడుగుతూనే ఉంటాడు. और यदि हम बार बार वो लोग पूछते रहेंगे तो बार बार जो है हम ही लोगों को सवाल करते रहेगा ये क्या है। కొత్త వస్తువు కనబడగా ఇదేంటి, जो भी नया चीज दिखाई देता है कि ये क्या है, కానీ ఎప్పుడు కూడా డాడీ ఇదేంటో నాకు చెప్పొద్దు అనడు. लेकिन ये कभी भी नहीं कहता है कि डैडी ये क्या है, ये हमको जानने की जरूरत नहीं, करके कभी नहीं कहेगा। మానవుని యొక్క సహజమైనటువంటి తత్వము జ్ఞాన తృష్ణ, జ్ఞానము కొరకు దాహము. और मनुष्य का जो सहज का आशा है उनको ये ज्ञान प्राप्त करने की या ज्ञान के लिए खोजना, తెలుసుకోవాలని ఆశ. उनको क्या है कि हर बातों को जानने के लिए एक लालसा, एक आशा रहती है। చిన్నప్పుడు ఇంట్లో వస్తువుల గురించి అడుగుతాడు. जैसे छोटा बचपन में वो घर की चीजों के बारे में पूछता है, పెద్దవాడైనాక जब बड़ा होता है లోకంలో సంగతుల గురించి అడుగుతాడు. और वो बड़ा होने के बाद दुनियादारी की बातों के बारे में पूछता है, విశ్వంలో సంగతుల గురించి అడుగుతాడు. और दुनिया भर में क्या होता है विश्व के बारे में सवाल करेंगे। చిన్నప్పుడేమో టీ స్పూన్ గురించి
గురించి కప్పు గురించి అడుగుతారు. और छोटा बचपन में ये चम्मच के बारे में, कप के बारे में सवाल करता है, पूछता है. పిల్లిని గురించి, కుక్కని గురించి, కాకిని గురించి అడుగుతారు. और कौवा के बारे में, बिड़ाल के बारे में, जानवरों के बारे में पूछता है. కొంచెం పెద్దోడయ్యాక और जब बड़ा होता है, ఈ లోకాన్ని ఎవరు సృష్టించారు, और ये दुनिया किसने बनाया है, ఎవరు చేశారు, किसने बनाया है, ఆయన పేరేంటి, उसका नाम क्या है, ఎందుకు కనబడడం లేదు, क्यों दिखाई नहीं देता है, ఎక్కడ ఉంటాడు, वो कहाँ रहता है, ఆయన చూడాలంటే ఏం చేయాలి, उनको देखने के लिए हमें क्या करना है, అసలు ఉన్నాడా లేడా, आखिर है कि नहीं. ఒకవేళ ఉంటే यदि है ఈ లోకం ఇలా ఎందుకుంది, तो ये दुनिया ऐसा क्यों है, ఎందుకు ఇంత అన్యాయం జరుగుతోంది, क्यों इस दुनिया में इतना अन्याय भरा हुआ है, ఇంత అక్రమం జరుగుతుంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు, और इतना जो है पाप बढ़ रहा है, परमेश्वर देख करके क्यों चुपचाप है, దీనికి పరిష్కారం ఏంటి, इसका समाधान क्या है. ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. और उनके अंदर में सवाल 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 से भरा हुआ जीवन भर जाता है. సహజంగా और साहस पूर्वक से ఏదైనా మనకు తెలియదు అంటే అది మనకు ఒక ఇన్సల్ట్ లాగా అనుకుంటాం. यदि हम लोग सोचते हैं हम इसके बारे में नहीं जानते हैं, तो हमें ऐसा फील होता, अनुभव होता है, हमें इंसल्ट या इंसल्ट अपमान लगता है. సామెతల గ్రంథం 25వ అధ్యాయము नीति वचन 25वां अध्याय 2వ వచనము 25वां अध्याय 2 पद. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, परमेश्वर का वचन में लिखा है कि परमेश्वर की महिमा गुप्त रखने में है, సంగతి శోధించుట రాజులకు ఘనత, और परंतु राजाओं का महिमा गुप्त बातों को पता लगाने से ही होती है. దేవుని గొప్పతనం ఏంటంటే కొన్ని మనకు తెలియకుండా దాచేశాడు ఆయన. परमेश्वर की महिमा क्या है, जो हमें नहीं जानता है उसको गुप्त में रख देना है. కొన్ని విషయాలు ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా కొన్ని విషయాలు మనకు తెలియదు. साइंस इतना बढ़ गया है, फिर भी कुछ विषय के बारे में हमें पता नहीं, मालूम नहीं. ఇప్పుడు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. और दिन प्रतिदिन साइंस बढ़ते जा रहा है. రాకెట్ యానం చేస్తున్నాము, రాకెట్ ప్రయాణం, और रॉकेट की यात्रा करते हैं, అంతరిక్ష ప్రయాణం, अंतरिक्ष में यात्रा करते हैं, వేరే గ్రహాలలోకి వెళ్తున్నాం. और ग्रह में प्रवेश करते हैं. కానీ మనిషిలోని ప్రాణము అంటే ఏంటో ఇప్పటికీ తెలియదు. लेकिन इनका अभी तक पता नहीं है कि मनुष्य के अंदर में जो प्राण है वो क्या है. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, कोई मर गया समझिए, అతని ప్రాణం వెళ్ళిపోయింది అంటాం. और लोग कहते हैं इसका प्राण चला गया. ఏం పోయింది? क्या चला गया? ప్రాణం పోయింది. प्राण निकल गया, चला गया. అంటే ఏంటి? इसका मतलब क्या है? అది వాయు పదార్థమా, क्या ये वायु है, ద్రవ పదార్థమా, या एक मटेरियल का पदार्थ है, ఘన పదార్థమా, या घन पदार्थ है? అది ఎలా ఉంటుంది? वो प्राण कैसा रहता है? దాని నిర్వచనం ఏంటి, అర్థం ఏంటి? उसका डेफिनेशन, उसका निर्वचन क्या है? అది లోపల ఉన్నప్పుడు यदि वो प्राण अंदर में है, ఎక్కడ ఉంది అది? वो कहाँ पर है? ఎక్స్రేలో దొరకదు, वो एक्सरे में मिलती नहीं है, స్కానింగ్ లో దొరకదు, स्कैन में नहीं मिलती है, ఏదో ఉంది, और कहीं है, లోపల ఏదో ఒక శక్తి ఉంది. अंदर में कोई एक शक्ति है. మాట్లాడాడు, భోజనం చేశాడు, నడిచాడు, పనులు చేశాడు, वो देखता है, बात करता है, चलता है, सब कुछ कर रहा है, ఏదో వెళ్ళిపోయింది. और कुछ निकल गया है. ఏం వెళ్ళిపోయింది? क्या निकल गया? ఏమో తెలియదు. मालूम नहीं है क्या निकल गया. ఒకవేళ అది కూడా తెలుసుకుంటే यदि उसको भी बारे में उसके बारे में पता चलता है, ఇక మనకు దేవుడు అక్కర్లేదు అనుకునేవాళ్ళు. और कहेंगे और परमेश्वर की जरूरत नहीं है. ప్రాణము అనే దాని ఉనికిని దేవుడు గుప్తపరిచి దాన్ని రహస్యంగా तो దాచిపెట్టాడు. इसलिए प्राण के बारे में मनुष्य ना जानने के लिए परमेश्वर इस विषय को गुप्त में रखा है. అలాగే ఇంకా అనేక వందల విషయాలు నేను చెప్పగలను, అవి రహస్యాలు. और ऐसा ही परमेश्वर बहुत सारे बातों को गुप्त में रखा है जो अब वो रहस्य में रह गया है. మనము తాగే నీళ్లలో రెండు రకాల వాయువులు కలిస్తే నీళ్లు తయారవుతాయి. और हम जो पानी पीते हैं उसमें 2 रकम की पदार्थ जो है मिला हुआ रहता है जिसको हम पानी पीते हैं. రెండు రకాల వాయువులు, గాలులు, और 2 रकम की वायु उसमें मिला रहता है. ఒకటి హైడ్రోజన్, ఒకటి ఆక్సిజన్. और इस पानी में एक है हाइड्रोजन और एक है ऑक्सीजन. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే हाइड्रोजन और ऑक्सीजन जब मिलता है ప్రాణాధారమైన నీళ్లు తయారవుతాయి. और वो एक प्रकार के जीवन मिलने वाला एक पानी हमें मिलता है.
కానీ హైడ్రోజన్తో ఇంకా ఏది కలిపినా लेकिन हाइड्रोजन के साथ और कुछ मिला जाता है మరణకరమైన విషయం తయారు. और वो हानिकारक या मृत्युदायक वायु बन जाता है ఓ భయంకరంగా డెడ్లీ పాయిజన్ అన్నమాట. और वो विष पदार्थ बन जाता है। ఎందుకు ఇలా జరుగుతుంది क्यों ऐसा होता है మనకు తెలియదు. हमें मालूम नहीं। చలికాలము ठंडा का मौसम, చలికాలము ఈ సముద్రం మీద కానీ చెరువుల మీద కానీ నీళ్లు గడ్డగట్టి మంచు తయారవుతుంది. और ये पानी के ऊपर हो, पुकुर के ऊपर हो, समुद्र के ऊपर हो, पानी कभी कभी जम जाता है ఐస్ బ్లాక్ అయిపోతుంది. और वो आइस का तरह जम जाता है। ఎందుకు ఐస్ బ్లాక్ తయారవుతుంది? क्यों एक होस की तरह जम जाता है? ఎందుకంటే లోపల నీళ్లు వెచ్చగా ఉంటాయి. क्योंकि अंदर में जो पानी के अंदर में जो वो है वो गर्म रहता है, అందుకు లోపల చేపలు బ్రతికిపోతాయి. इसलिए मछली जो है अंदर में बचा रहता है। మొత్తం నీళ్ళని మంచు గడ్డలైతే చేపలు చచ్చిపోతాయి. यदि पूरा पानी जो है यदि ठंडा हो जाता है तो अंदर जो मछली है वो भी मर जाएगा। కానీ పైన ఆ యొక్క మంచు పొర ఏర్పడ్డందుకు లోపల నీళ్లు చేపలు బ్రతికిపోతాయి. इसलिए पानी के ऊपर जो ठंडा बर्फ जम जाता है तो अंदर का पानी गर्म होने के कारण पानी बचा, मछली जहाँ पशु जो है अंदर में बचा रहता है। కానీ ఒక ఐస్ బ్లాక్ తీసుకోండి, బర్ఫ్ బర్ఫ్ बर्फ बर्फ దాన్ని తీసుకొని తూకం వేయండి, వెయ్యి చేయండి. वो बर्फ को लेकर के आप उसको मापिए। అంత బరువు ఉన్నది, ఒక కిలో బరువు ఉంది అనుకోండి. यदि उसको वेट करने के बाद यदि 1 kg है అంత బరువు ఉన్న వస్తువు ఇంకా ఏది నీళ్ళలో వేసినా కిందికి పోతుంది. और उस भारी बर्फ को भी पानी में यदि कहीं पर रखेंगे वो गल जाता है। ఒక కిలో బర్ఫ్ ఉంది అనుకోండి, 1 kg का बर्फ है ఒక కిలో ఇనుము వేయండి, और 1 kg लोहा दीजिए ఒక కిలో ఇంత చెక్క ముద్ద చెక్క బ్లాక్ వేయండి, और एक तो बर्फ का जैसे और एक तो भारी वस्तु रखिए, అదే వెయిట్ जो भी रखिए, అంతే బరువు, ఏది వేసినా కిందికి వెళ్ళిపోతుంది. लेकिन जो भी उसमें डालेंगे वो अंदर चला जाता है। అంతే బరువు మంచు గడ్డ వేస్తే పైన ఉంటుంది. लेकिन वही बर्फ जो है उस उतने ही केजी का ऊपर रखते हैं तो वो रहते हैं। ఎందుకు क्यों? అంటే తెలియదు. लेकिन मालूम नहीं। ఐ కెన్ గో అండ్ టెల్ యు, ఇట్లా మీకు వందల కొద్ది సంగతులు చెప్పొచ్చు. ऐसे बहुत सारे बातों को मैं आपको बता सकता हूँ, लेकिन वो बातें कुछ गुप्त में है। ఎందుకు? ఎందుకంటే మనకు తెలియదు. क्यों? क्यों? क्योंकि हम नहीं जानते, దేవుడు వాటిని మరుగు. क्योंकि परमेश्वर का वचन में लिखा है कि वो परमेश्वर कुछ बातों को गुप्त में रखा, దేవుడు వాటిని మరుగు చేశాడు. परमेश्वर उसको रहस्य में रखा है। సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. गुप्त में रखने में परमेश्वर की महिमा होती है। ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 29వ అధ్యాయం 29वां अध्याय 29వ వచనం. और 29वां पद, అక్కడ మోషే భక్తుడు చెబుతున్నాడు, రహస్యములు యెహోవాకు చెందును. और वहां पर लिखा हुआ है गुप्त बातें जो है परमेश्वर की ओर से है। రహస్యములు ఆయన దగ్గర ఉన్నాయి, లక్షల కొలది రహస్యాలు. और बहुत सारे लाखों लाख जो है गुप्त बातें हैं, అవి ఆయన మనకు చెప్పడు, ఆయనే దాచుకున్నాడు. और वो परमेश्वर अपने ही में वो गुप्त में रखा है, ఆయనకి ఏది రహస్యం కాదు, और उनके लिए कोई रहस्य नहीं। ప్రతి విషయం ఆయనకు తెలుసు. परमेश्वर सारे बातों के बारे में वो जानता है, కొన్ని మనకు కనబడకుండా తెలియకుండా అర్థం కాకుండా దాచిపెట్టి, और कुछ बातें जो है हम नहीं देख सकते हैं, नहीं समझ सकते हैं, नहीं बोल सकते हैं, वो गुप्त में है। గనక దేవుడు సంగతులు దాచిపెట్టుట దేవుని ఘనత, దేవుని గొప్పతనం. और गुप्त में रहने से परमेश्वर की महिमा होती है। కానీ మరి రాజుకు గొప్పతనం ఏంటి? लेकिन राजाओं का महिमा क्या है? రాజుకు గొప్పతనం ఏంటంటే రహస్యమైన వాటిని తొలగి వెలికి తీయడం. और राजा का महिमा होता है गुप्त बातों को खोज करके बाहर निकालना। దేవుడే దాచిపెట్టిన వాటిని రాజుగారు ఎట్లా బయటకు తీస్తాడు? और जब परमेश्वर इन बातों को गुप्त में रखता है तो राजा कब बाहर निकालता है? ఇర్మియా గ్రంథము इर्मिया पुस्तक में लिखा है 33వ అధ్యాయము 33वां पद में लिखा है, 3వ వచనంలో 3 पद में लिखा है, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. मुझे पुकारो मैं सारे बातों को बताऊंगा। నీవు గ్రహించలేని విషయాలు जो बातें तुम समझता नहीं
గూఢమైన సంగతులు, और रहस्य बातें, గొప్ప గొప్ప సంగతులు बड़ी बड़ी बातों నేను నీకు తెలియజేశాను. मैं तुम्हें बताऊंगा। రహస్యమైన సంగతులు और रहस्यमय बातें, गुप्त बातें మనకు తెలియబడాలంటే हमें जानना चाहिए। దేవుడు మనకు ప్రత్యక్షపరచాలి. और तो वो बातें परमेश्वर ही खुद प्रकट करना है। దేవుడు మనకు తెలియపరిస్తే తప్ప కొన్ని సంగతులు అర్థం కావు. और जब तक परमेश्वर उन बातों को खुद प्रकट नहीं करेगा तो हमें प्रकट नहीं होगा। సాధారణంగా మనుషులకు ఎవరికి తెలియదు కొన్ని సంగతులు, बहुत सारे बातों को साधारण मनुष्य नहीं जानता है, కానీ కొంతమందికి తెలుసు. लेकिन कुछ बातें कुछ लोगों को जानता है। ఎవరికి తెలియదు, ఈ ఒక్కడికి ఎలా తెలిసింది? और किसी को भी पता नहीं है। आपको कैसे मालूम है? దేవుడు బయలుపరిచాడు. क्योंकि परमेश्वर ने प्रकट किया। దేవుడు బయలుపరిచాడు. जब परमेश्वर ने प्रकट करता है, కొన్నిసార్లు దేవుడు బయలుపరిచినప్పుడు जब कुछ समय जब परमेश्वर प्रकट करता है ప్రజలు మనల్ని ద్వేషిస్తారు, तब लोग हमें घृणा करेंगे ప్రజలు మనల్ని అసహ్యించుకుంటారు, और लोग हमें घृणा करते हैं। ప్రజలు మనల్ని మన మీద పగబట్టి చంపాలని చూస్తారు. और तब लोग जो है हम पर द्वेष और ईर्ष्या करके मारना चाहेंगे। అయినా సరే फिर भी దేవుని చేత జ్ఞానము పొందిన వారికి ఘనతను ఎవరు తీసేయలేరు. लेकिन जो परमेश्वर के द्वारा जो व्यक्ति ज्ञान प्राप्त किया है और वो कोई मनुष्य निकाल नहीं सकता है। గలతీ పత్రిక गलती पुस्तक మొదటి అధ్యాయము 11वां अध्याय 12వ వచనం, 12वां पद, మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. मनुष्य की ओर से नहीं पहुंचा और न मुझे सिखाया गया, पर यीशु मसीह के प्रकाशन से मिला। దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. परमेश्वर इस प्रवचन के द्वारा, वचन के द्वारा बातें करता है। మీకేమైనా సంగతులు తెలియాలంటే, यदि आपको कोई ऐसा बातें मिलना है ఏమైనా తెలుసుకోవాలని ఆశ ఉంటే या जानने के लिए आप आशा लगाए रखे हैं నన్ను అడగండి. तो मुझसे मांगो। ఇర్మియా 33:3 ఇంతకుముందు నేను చెప్పాను. इससे पहले मैंने आपको बताया इर्मिया 33वां अध्याय, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. मुझे पुकारो मैं तुझे उत्तर दूंगा। దేని కొరకు మొరపెట్టుము? किसके लिए हम पुकारना है? ఏదో కారు కావాలి, బంగళా కావాలి, డబ్బులు కావాలి కాదు. ये कोई सोना और चांदी पैसा के लिए नहीं, ఏదో భూలోక సంబంధమైన ఐశ్వర్యము కొరకు కాదు. दुनियादारी संपत्ति के लिए नहीं। నాకు మొరపెట్టుము, मुझे पुकारो నేను ఉత్తరం ఇచ్చేదను. मैं तुझे उत्तर दूंगा। ఏం ఉత్తరం ఇస్తాడు? कौन सा उत्तर देंगे? ఏమి జవాబు ఇస్తాడు? क्या जवाब देंगे प्रभु? నీవు గ్రహింపాలి, నీ గొప్ప సంగతులు నీకు తెలియపరచదను. और जो बातें आप नहीं जानते हैं वो गूढ़, वो रहस्यमय गुप्त बातों को मैं आपको बताऊंगा। నువ్వు మనుషులను అడిగావు, आपने मनुष्य से मांगा మనుషుల్లో పండితులను జ్ఞానులను అడిగావు, और मन और विद्या और पंडित के बारे में पूछा है, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు, और बड़ा बड़ा विद्या आपने पढ़ाई किया है, ఎన్నో గ్రంథాలను పరిశోధించావు, बहुत सारे ग्रंथ को आपने पढ़ा, అయినా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. फिर भी आपके मन में कुछ सवाल रह गया है। నీ సందేహం తీరలేదు. अभी भी आपका सवाल डाउट्स जो है अभी भी क्लियर नहीं हुआ, स्पष्ट नहीं हुआ। అప్పుడు ఏం చేయాలి? तो क्या करना है? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. उपवास के साथ प्रार्थना करना మోకరించిన నడు. और घुटने टेक करके प्रभु से मांगे। ప్రపంచంలో ఎవరిని అడిగినా నీకు దొరకని జవాబులు నా దగ్గర దొరుకుతాయి. और दुनिया में कहीं भी आप सवाल के बारे में पूछेंगे आपको उत्तर नहीं मिलेगा, लेकिन मैं आपको दूंगा। నీవు గ్రహింపలేని సంగతులు जो आप बातों को नहीं समझता, नहीं जानते हैं, నేను నీకు తెలియపరచెదను. मैं तुम्हें प्रकट करूंगा। ప్రభునందు ప్రియులారా, प्रिय परमेश्वर के लोगों, దేవుడు ఆహ్వానిస్తున్నాడు. परमेश्वर हमें आह्वान करता है, రండి, నన్ను అడగండి, आओ मुझसे मांगो, నేను నీకు సంగతులు తెలియపరుస్తా, मैं तुझे बताऊंगा, నేను నీకు జ్ఞానం ఇస్తాను. मैं तुझे ज्ञान दूंगा। నా దగ్గరికి రండి, అడగండి. मेरे पास आओ और मुझसे मांगो। అనేక సార్లు అది ఆహ్వానం దేవుడు ఇస్తున్నాడు. बहुत सारे बार जो है बार बार जो परमेश्वर हमें पुकारता है, आह्वान करता है। సామెతల గ్రంథము नीति वचन 4వ అధ్యాయం 5వ వచనం, और नीति वचन 14 अध्याय 5वां पद, జ్ఞానము సంపాదించుకొను, बुद्धि को प्राप्त कर, బుద్ధి సంపాదించుకొను. समझ को भी प्राप्त कर। జ్ఞానము సంపాదించుకోవడం ఎంత ముఖ్యం అంటే,
बुद्धि को प्राप्त करना कितना मुख्य बात है। 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. और वो नीति वचन 3 अध्याय 14वां पद, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. क्योंकि बुद्धि की प्राप्ति चांदी की प्राप्ति से भी बड़ी है అపరాన్ని సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు. और उसका लाभ जो के सोने से भी लाभ है, उत्तम है। పగడముల కంటే ఇది ప్రియమైనది. वो मूंग से भी अधिक अनमोल है। నీకు ఇష్టమైన వస్తువులన్నీ దానితో సమానములు కాదు. और जितनी वस्तुओं को भी तो लालसा करता है, उसमें से कोई भी उसका तुल्य नहीं ठहरेगी। దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది, उसके दाहिने हाथ में दीर्घायु దాని ఎడమ చేతిలో ధనము ఘనతయు ఉన్నది. और उसके बाएं हाथ में धन और महिमा है। దాని త్రోవలన్నీ క్షేమకరములు. उसके मार्ग आनंददायक है దానిని అవలంబించు వారికి और उसके सब मार्ग అది జీవ వృక్షము. वो कुशल के हैं। జీవ వృక్షం అంటే ఏదుల తోటలో ఉన్నటువంటి వృక్షం. और वो कुशल का मार्ग है, जीवन का मार्ग का मतलब है एदेन वन में జీవ వృక్షం యొక్క ఫలములు మనకు దొరికితే और जीवन का वृक्ष का फल जब हमें मिलता है, ఆ జీవ వృక్ష ఫలం మనం ఒకవేళ తింటే और जीवन वृक्ष का फल हमें खाने से మనము యుగ యుగములు మరణము చూడకుండా బ్రతుకగలము. और हम कभी भी नहीं मरेंगे, युगान युग तक रहेंगे। ఆ జీవ వృక్ష ఫలము నీకు కావాలంటే यदि आपको जीवन का वृक्ष का फल आपको चाहिए జ్ఞానము సంపాదించుకోవాలి. तो ज्ञान को प्राप्त कर, ఆశ ఉండాలి. लालसा रखना है। జ్ఞానము కొరకు దాహం ఉండాలి. ज्ञान प्राप्त करने के लिए आपको भूख होना चाहिए, తెలుసుకోవాలనే ఆశ. मैंने जानने के लिए आपके अंदर में लालसा होना ఏది चाहिए। కొరకు ఆశ? किसके लिए लालसा? ఏం తెలుసుకోవాలి? क्या जानना चाहिए? మొట్టమొదట सबसे पहले దేవుని కూర్చిన విజ్ఞానము. परमेश्वर के बारे में जानना। సామెతలు 2వ అధ్యాయము नीति वचन 2वां अध्याय 5వ వచనం. 5वां पद, 2వ అధ్యాయం 5వ వచనం. नीति वचन 2 अध्याय 5वां पद, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. तो तू यहोवा का भय को समझोगे దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును. और परमेश्वर का ज्ञान तुझे प्राप्त होगा। దేవుని కూర్చిన విజ్ఞానము. परमेश्वर का ज्ञान, ఈ జ్ఞానము కలిగి ఉండుట ప్రపంచములోకెల్లా గొప్ప సంగతి. और ये ज्ञान यदि आपके पास है तो दुनिया का सबसे बड़ा चीज आपके पास है। ఈ జ్ఞానము కనుక నీకు దొరికితే यदि ये ज्ञान आपको मिल जाता है, నీవు ధన్యుడు అయిపోతావు. आप धन्य हो जाएंगे। 3వ అధ్యాయం 13వ వచనం. नीति वचन 3 अध्याय 13वां पद, జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు. क्या ये धन्य है वो मनुष्य जो बुद्धि पाए, వివేకము కలిగిన నరుడు ధన్యుడు. और वो मनुष्य जो समझ प्राप्त करे। ప్రియ మిత్రులారా, प्रिय परमेश्वर के लोगों, జ్ఞానము కొరకు ఆశపడండి. ज्ञान प्राप्त करने के लिए लालसा रखें। చిన్న పిల్లలేమో తల్లిదండ్రులను అడుగుతారు, छोटे छोटे बच्चे माता पिता से पूछते हैं, మమ్మీ అదేంటి, मम्मी वो क्या है, ఇదేంటి. वो क्या है। ఇప్పుడు మనం మోకరించి దేవుణ్ణి అడగాలి. अब भी हम लोग घुटने टेक करके प्रभु से मांगना है, పరమ తండ్రి, हे परमपिता, నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది, हमारे जीवन में ऐसा क्यों हुआ, నేను ఎందుకు ఇలా ఉన్నాను, मैं ऐसा क्यों हूँ, అసలు నీవెవరు, आप कौन है, నేను ఎలా తెలుసుకోవాలి, मैं आपको कैसे जानूं, నీ చిత్తం ఏమిటి, आपका इच्छा क्या है, ఈ లోకాన్ని ఎందుకు చేశావు, आप इस दुनिया को क्यों बनाया, నన్ను ఎందుకు సృష్టించావు, मुझे क्यों बनाया। అడగాలి. मांगना है, జ్ఞానం ఉండాలి. ज्ञान को मांगना है और ज्ञान रहना है। జ్ఞానము మనకు అనుగ్రహించే దేవుడు బైబిల్లో మనకు ప్రత్యక్షమవుతాడు. और ज्ञान देने वाला परमेश्वर का वचन में प्रकट होता సామెతల है। గ్రంథం 8వ అధ్యాయం नीति वचन 8वां अध्याय 14వ వచనం. 14 पद, ఆలోచన చెప్పుటయు उत्तम युक्ति లెసైన జ్ఞానమునిచ్చుట నా వశము. और खरी बुद्धि मेरी है, జ్ఞానాధారము నేనే. मैं तो समझ हूँ। నా సన్నిధిలో మీరు అనుదినమును మోకరించి కనిపెట్టుకోమన్నాడు. ఆ సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం. और 8वां अध्याय 34 पद में लिखा है, मेरे आंगन में बैठ करके मुझसे मांगे, నన్ను అడుగుము నేను నీకు ఆలోచన చెప్తాను. मुझसे मांगो मैं तुझे युक्ति दूंगा। మొట్టమొదటి విషయం, सबसे पहले
దేవుని కూర్చిన సృష్టికర్తను కూర్చిన విజ్ఞానము, परमेश्वर के बारे में, परमेश्वर का ज्ञान के बारे में जानना। రెండవ విషయం, दूसरी बात, జీవిత యాత్రలో మనం ఏ విధంగా నడుచుకోవాలో అన్నటువంటి విజ్ఞానం। जीवन की यात्रा में हम किस तरह से जीवन करना है, ये दूसरा है। 32వ కీర్తన भजन संहिता 35 अध्याय 8వ వచనం, 8 पद, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను। मैं तुझे बुद्धि दूंगा, मैं तुझे ज्ञान दूंगा, जिस मार्ग में चलना चाहिए मैं तुझे सिखाऊंगा, నీవు నడవాల్సిన మార్గము నేను నీకు నేర్పించెదను। और जिस मार्ग में चलना चाहिए मैं तुझे सिखाऊंगा। మనం ఏ మార్గంలో నడవాలో చెప్పగలిగిన దేవుడు బైబిల్లో ఉన్నాడు। हम किस मार्ग में चलना चाहिए वो बोलने के लिए परमेश्वर इस बाइबल में है। మనం అడగాలి ఆయన్ని, हम उसे मांगना है, నేను ఏం చేయాలి ప్రభువా, प्रभु मैं क्या करूं, కుటుంబ జీవితం ఎలా కట్టుకోవాలి, और पारिवारिक जीवन किस तरह हम बांध रखें, నీ సేవ నేను ఎలా జరిగించాలి, मैं आपकी सेवकाई किस तरह बढ़ोतरी करूं, ఈ వ్యాపారము నేను ఎలా చేయాలి, और मैं अपने व्यापार बिजनेस में क्या करूं, నా శత్రువుల విషయంలో ఏ విధంగా జాగ్రత్త పడాలి, और मैं अपने शत्रुओं के विरुद्ध में किस तरह मैं सावधानी लूं। దేవుని అడగాలి। मैं परमेश्वर से मांगना है। 5వ కీర్తన भजन संहिता 8వ వచనంలో 5वां अध्याय 8 దావీదు ప్రార్థిస్తున్నాడు, दाऊद राजा प्रार्थना करता है, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము, हे परमेश्वर अपने धर्म के मार्ग में मेरी अगुवाई कर, నీ మార్గమును నాకు స్పష్టముగా చూపించు। और तू अपने मार्ग हमें सीधा दिखाओ। అడిగినట్లయితే దేవుడు నడిపిస్తాడు। जब हम परमेश्वर को मांगता है तभी वो परमेश्वर देता है। జ్ఞానము పట్ల దాహం ఉండాలి। और ज्ञान का प्रति हमें प्यास होना है। అయితే लेकिन ఒక మహా ఆశ్చర్యకరమైన విషయం, एक अद्भुत, एक आश्चर्य बात ये है, చిన్నప్పుడు నేను అనుకున్నాను, बचपन में मैं ये समझता था జ్ఞానము వద్దని ఎవరు అనుకుంటారు, ज्ञान नहीं चाहिए कौन ऐसा व्यक्ति बोलेगा, జ్ఞానము ఎవరు ద్వేషిస్తారు, कौन ऐसा व्यक्ति ज्ञान को द्वेष करेगा, ईर्ष्या करेगा। సంగతులు తెలుసుకోవడమే ఘనత కదా, और विषय को जानना ही बड़ी बात होता है, సంగతి మరుగు చేయుట దేవుని ఘనత, और गुप्त बातों को गुप्त में रखना ये परमेश्वर की महिमा है, మరుగు సంగతులు వెలికి తీసి చూపించుట మనిషికి ఘనత। और गुप्त बातों को खोद करके निकालना ये इंसान की महिमा है। ఎవరైనా ఉండి బ్రదర్ మీకు డ్రైవింగ్ తెలుసా అన్నారు అనుకోండి, यदि आपसे पूछेगा ब्रदर आपको ड्राइविंग मालूम है, అప్పుడు నాకు డ్రైవింగ్ రాదండి वो कहेगा मुझे ड्राइविंग नहीं मालूम है, అని మనం ఏదో తప్పు చేసినట్టు తలకాయ దించుకుంటాం। और हम लोग सोचता है कि हम लोग इंसल्ट फील करता है, हमें लगता है कि बहुत बड़ी भूल किया, हमें ड्राइविंग चलाना आता नहीं। నీకు ఈత కొట్టడం వచ్చా, आपको साँतार काटना, तैरना आपको आता है, సైకిల్ తొక్కడం వచ్చా, साइकिल चलाना आता है, కంప్యూటర్ ఏమన్నా తెలుసా, कंप्यूटर चलाना आता है, నాకు రాదండి। और मुझे मालूम మరి नहीं। ఇంకేం తెలుసండి, तो क्या और जानता है, ఈదటం రాదు, आपको तैरना आता नहीं, సైకిల్ రాదు, साइकिल चलाना आता नहीं, కంప్యూటర్ రాదు, कंप्यूटर चलाना आता మరేమో है, తినటం వచ్చా, क्या खाना आता है, ఏం రాదు, ఏం మనిషి అన్నట్టు చూస్తారు। तो क्या आता नहीं आपको। నాకు రాదండి నేర్చుకోలేదు, ओ हम लोग लज्जित से शर्मिंदा से कहते हैं हमें कुछ मालूम नहीं। ఏదో మాకు వచ్చింది అనుకోండి, जब हम लोग को कुछ मालूम है, డ్రైవింగ్ వచ్చా, ड्राइविंग मालूम है, ఏంటనుకున్నావు నన్ను, वो हमें क्या समझता है, నన్ను ఎట్లా అడుగుతున్నావు నువ్వు, और हमसे पूछता है ड्राइविंग के बारे में। నాకు ఎప్పుడో వచ్చే డ్రైవింగ్, अब कितना साल से ड्राइविंग का अनुभव है मेरे पास, నాకు లైసెన్స్ కూడా ఉంది, हमको लाइसेंस भी मिला है 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, और 10 साल का अनुभव है, అన్నప్పుడు చాలా గ్రేట్ గా ఫీల్ और वो थोड़ा सर उठा करके बात करता है। కంప్యూటర్ మీకు తెలుసా, कंप्यूटर मालूम है, అదే మా ఊళ్ళో ఎవరు నాతో సమానంగా, हमारे गांव में हमसे तुलना किस और कोई नहीं, నాకు తెలుసు, हम जानता है। తెలుసు అన్నప్పుడు వాడి ముఖం సూర్యుడిలా వెలిగిపోతుంది, और वो जब जानने की बात आता है और उसका मुंह का जो चमक जो है ना दुगुना तेज बन जाता है, నాకు తెలియదు అన్నప్పుడు और जब वो मुझे मालूम नहीं है जब कहेगा, ముఖంలో బొడ్డు దీపం రాదు, और वो उसको पूरा జీరో కమ్ हो जाता है। వాట్ బల్బ్, हाँ, చిన్న దీపం లాగా, और वो छोटा दीप की नहीं बन जाता है, అది బుడు బుడు మని और अब जो है वो कम हो जाएगा, बुझ जाएगा। తెలియపోయిందయ్యా, అంత ఇన్సల్ట్ ఎందుకు ఫీల్ అవుతున్నావు, जब आपको जानता नहीं है तो जानता नहीं, इसमें अपमान होने की क्या बात है, लज्जित होने की क्या बात है। ఏముందండి, నా కంప్యూటర్ రాకపోతే ఏముంది, कंप्यूटर मालूम नहीं है तो क्या है,
మరి అందరికీ తెలుసు, నాకు తెలుసు, చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. ओ सबको कंप्यूटर के बारे में आइडिया है, मुझे वो आइडिया ही नहीं मालूम है, इसलिए अपमान फील होता है। నేను అట్లాగే డ్రైవింగ్ నేర్చుకున్నాను. इसलिए हम ड्राइविंग मालूम है। చిన్నప్పుడే సేవ బయలుదేరాను. और छोटा बचपन में मैं सेवा के लिए निकल गया। 5 సార్లు నేను డ్రైవింగ్ స్కూల్లో ఫీజు కట్టి 5 बार मैंने ड्राइविंग में फीस भरा, స్కూల్కి పోవడానికి టైం లేదు. लेकिन स्कूल जाने के लिए मुझे टाइम नहीं है డబ్బులు వేస్ట్ అయిపోయింది. और पैसा जो है డ్రైవింగ్ ఏమో రాదు. और ड्राइविंग आता नहीं है। నేను పాస్టర్, मैं पादरी हूँ మంచి బొలెరో వ్యాన్ కొనుక్కున్నాను, కారు వ్యాన్ కొనుక్కున్నాను. और मैं एक अच्छा पादरी से मैंने पूछा, డానీ అని ఒక డ్రైవర్ ఉండేవాడు. डैनी बोल कर एक ड्राइवर है, నాకు లోపల చాలా నేను బాధపడుతున్నా, నాకు డ్రైవింగ్ రాదు, నాకు డ్రైవింగ్ రాదు. और मैं अंदर ही अंदर में घुटता है कि मुझे ड्राइविंग आता नहीं है। నేను వాడు డ్రైవ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో కూర్చొని చూస్తా ఉన్నాను. और वो जब ड्राइविंग करता है तो मैं बगल में बैठ करके देखता है वो किस प्रकार से ड्राइविंग गाड़ी चलाता है। मैं प्रार्थना करने लगा, దేవా నాకు చాలా ఇన్సల్ట్ అయిపోతుంది, हे प्रभु मैं बहुत अपमान फील करता हूँ, నాకు డ్రైవింగ్ రాకపోవడం ఏంటి? हमको ड्राइविंग आता क्यों नहीं? అసలు తెగించి ట్రై చేసేద్దామని हाँ मैंने त्याग के साथ में जब सीखूंगा। ఎక్కడ నుండి గుద్దేస్తాను. अब मैं सोचने लगा कि यदि मैं किसी को धक्का मार देंगे तो, మరి భయపడతా కూర్చుంటే ఎట్లా లైఫ్ అంతా ఇట్లా అయిపోతుంది. और जब मैं डर के मारे बैठे रहेंगे तो लाइसेंस कैसे मिलेगा? అని అడిగారు, ఇక్కడ గేర్ ఏది, ఇందులో క్లచ్ ఏదని అడిగారు. और मैंने पूछने लगा ये गियर क्या है, क्या क्या टच करो, బ్రేక్ ఎక్కడ ఉందని. ब्रेक कहाँ पर है? వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉంటే చూసా. और वो जब ऑपरेट करता है तो मैंने देखने लगा। హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్లు వెళ్ళాము రామగుండం. और हैदराबाद के 300 किलोमीटर तक मैं आना जाना किया, ఇంకా నేను టెన్షన్ తట్టుకోలేదు. और मेरे अंदर में टेंशन होने लगा और मैं बर्दाश्त नहीं कर पाता। ఏమైనా और जैसे भी क्यों ना हो, నువ్వు జరుగురాండి, हमने कहा आप साइड में आइए, ఏసయ్య నువ్వే సహాయం చేయాలి. प्रभु आप ही मुझे सहायता कर। గేర్ వేసుకొని స్టార్ట్ చేసుకొని తోడుకుంటూ పోయి और मैंने गियर को पकड़ा और स्टार्ट किया और चलने लगा। మెయిన్ హైవే और वो हाईवे था, రామగుండం నుంచి కరీంనగర్ దాకా और वो रामगुंडा से लेकर करीमनगर तक 100 కిలోమీటర్లు. लगभग 100 किलोमीटर। వాడు ఆశ్చర్యపోయాడు, और वो अचंभित हो गया, పాప ఎప్పుడు నేర్చుకున్నావు అని. आप गाड़ी चलाना कब सीखा है? నేర్చుకోలేదు, ఇప్పుడే నేర్చుకుంటున్నావు రా అని. तो मैंने बोला अभी आपके सामने बैठ करके सीखा। బాబోయ్ పాప ఎక్కడ గుద్దేసుకో వేసాను, నేనున్నాను ఇక్కడ. और वो कहने लगा बाप रे हम आज धक्का मार देंगे। లేరా 10 కిలోమీటర్లు వచ్చాను కదా, मैंने कहा डरो मत, 10 किलोमीटर ऐसे ही आगे बढ़ गया, ఇంకో 90 పోతాం ఏముంది. और 90 किलोमीटर ऐसे ही हम लोग निकल जाएंगे। నువ్వు దూకకు, దెబ్బ తగ్గుతుంది. और आप साइड में रहो, कुछ डरने की सवाल नहीं है, मैं ठीक से चलाता हूँ। డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత और मैं जब ड्राइविंग सीखने लगा, చాలా గ్రేట్ ఫీల్, ఐ నో సంథింగ్. हाँ मुझे ऐसा लगा कि मैंने कुछ सीखा है और मेरे अंदर में एक महानता आ गया है। అంతకుముందేమో ₹1 పోలేదు, ఇప్పుడు ₹1 రాలేదు. और उसके आगे ना 1 रुपया गया ना 1 रुपया आया। కానీ తెలుసు అనేది గ్రేట్ ఫీలింగ్ అన్నమాట. और लेकिन जब मैं ड्राइविंग में जानता हूँ बल्कि ये बात मुझे पता चला, एक बहुत बड़ा आनंद और खुशी से भर गया। నాకు తెలుసు, నాకు తెలుసు. ओ मैं जानता हूँ, मैं जानता हूँ। ఆత్మీయ విషయాలలో आत्मिक बातों में भी ఎందుకు ఇలాగా, ఎందుకలా జ్ఞాన సంపాదన కొరకు ఆశ ఉండాలి. आत्मिक बातों में भी ज्ञान प्राप्त करने के लिए आशा, కానీ लेकिन నా అనుభవంలో నేను తెలుసుకున్నాను, मैं अपने अनुभव में मैंने सीखा చాలా మందికి ఆత్మీయ జ్ఞానం ఇష్టం ఉండదు. और बहुत सारे लोगों को आत्मिक ज्ञान के बारे में इच्छा नहीं। నా బాల్యంలో నేను అనుకున్నాను, मैं अपने बचपन में हम सोचता था జ్ఞానం అంటే అందరికి ఇష్టమే కదా, ओ सभी लोग तो जानता है कि ज्ञान की आवश्यकता है, ఇట్లా ఎందుకు దేవుడు అంటున్నాడు? लेकिन परमेश्वर यहाँ पर ऐसा क्यों कहता है? జ్ఞానము లేని వారలారా, हे भोले लोगों, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేకుండా ఉండకూడదు. कब तक ज्ञान के बिना तुम रहोगे? జ్ఞానము లేకుండా ఉండాలని వాడు కోరుకుంటున్నాడంట. लेकिन बाइबल बताता है वो ज्ञान नहीं चाहिए करके वो लालसा करता है, ज्ञान हमें नहीं चाहिए। జ్ఞానము లేకుండా ఉంటే నాకు సుఖంగా ఉంది, ఇట్లాగే ఉంటాను. और वो चाहता है कि ज्ञान नहीं रहने से मैं खुश रहूंगा, आराम से रहूंगा। అలాగే ఉంటాడు. लेकिन वैसे कौन रहेगा?
నేను నమ్మలేకపోయాను. लेकिन मैं समझ नहीं पाता हूँ इस बात ఆయన को। సేవలో ప్రవేశించిన తర్వాత और मैं सेवा में जब आया నాకు ఇటువంటి వాళ్ళు బోల్డ్ మంది కనపడ్డారు. और ऐसा बहुत सारे लोग मुझे दिखाई देने लगे। చాలా మంది ఉన్నారంటే వాళ్ళ జ్ఞానం ఇష్టం లేదు. बहुत सारे लोग हैं ज्ञान के बारे में इच्छुक नहीं। బైబిల్లో లోతైన సంగతులు చెప్తే ఇష్టం లేదు. और बहुत सारे लोगों को बाइबल के अंदर में गंभीर बातों को जानने को इच्छुक नहीं। దేవుని గురించిన ప్రత్యక్షత వాళ్ళకి ఇష్టం లేదు. परमेश्वर के प्रकाशन से इच्छा नहीं। నాకు ఎంతైతే తెలుసో हमें जितना मालूम है నాకు అంతే చాలు. बस इतना ही इनफ है। నాకు ఇంకా ఏమీ ఎక్కువ చెప్పొద్దు. और मुझे ज्यादा बताइए नहीं। ఏమన్నా చెప్పామంటే తంతాను పట్టుకుంది. और ज्यादा इसके बारे में हमें बताएगा तो पकड़ करके मारेंगे। నువ్వు ప్రసంగం చెయ్యి, आप प्रचार कीजिए, జాగ్రత్త. सावधान। నాకు ఏదైతే తెలుసో అదే చెయ్యాలి. और आप वही प्रचार करेंगे जो मैं जानता हूँ, वही प्रचार कीजिए। నాకు తెలియని ఒక్క సంగతి అన్నా చెప్పావు అనుకో, जो बातों को एक जो मैं नहीं जानता हूँ इसके बारे में यदि आप बताते हैं నేను సిరిగా చెప్తాను పట్టుకుని. हम आपको क्रूस पर चढ़ा देंगे। అరే ఎందుకు బాబు, కొత్త సంగతులు తెలుసుకోవాలి కదా. क्यों ऐसा भाई? आप लोग नए नए बातों को जानना जरूरी है। చాలా మంది చాలా కూటాలను నేను చూశాను. बहुत सारे लोगों को विभिन्न सभाओं में देखे हैं। ముందు ప్రార్థన చేస్తారు, पहले प्रार्थना करेंगे, ప్రభు ఆ దినం మాతో మాట్లాడు. लेकिन प्रार्थना करेंगे हे प्रभु आज हमसे बातें कर। కూటాలకు ముందు కూడా ప్రార్థన చేస్తారు. सभा के पहले प्रार्थना करेंगे, భగవాని దాసుని అభిషేకించి తీసుకుంటారు. प्रभु आप अपने दास को अभिषेक करके लाओ నీ దాసుల్లో కొన్ని మాటలు ఉంచు, और तेरा वचन अपने दास के मुंह में रख। మాతో మాట్లాడు ప్రభు. हमसे बात कर प्रभु। సరే, ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో ठीक है, जब परमेश्वर बात करना शुरू करते हैं మనకి ఇంతవరకు తెలియని ఏదన్నా కొత్త సంగతి వచ్చిందనుకో, और हमें उन बातों को जो हम नहीं जानते हैं उस बात हमारे पास आता है, తెలియదు చెప్పగానే और जो उन बातों को नहीं जानते वो बात सामने आता है, ఇది దుర్బోధ, ये गलत उपदेश है, ఇది అబద్ధ బోధ. ये गलत उपदेश है। నేను ఒక మాట, ఐఎమ్ టచింగ్ ద గ్రౌండ్ ఆఫ్ ద హ్యూమన్ నేచర్. मैं मनुष्य के स्वभाव को, उनके अंतरंग को मैं छूना चाहता हूँ। మానవ సమాజంలోని మూర్ఖతను వదిలిపెట్టడానికి నేను ఒప్పుకోను. और मनुष्य की समाज में, मनुष्य की मंडली में जो है मूर्खता रहना हम पसंद नहीं करते हैं। దేవుని వాక్యం అనే ఖడ్గముతో परमेश्वर का जो वचन का तलवार है, మానవుల మూర్ఖత్వాన్ని కైమా కొట్టడానికి నేను మినిస్ట్రీ రిజిస్టర్ చేశాను. और मैं उस मूर्खता को खंडन करने के लिए मैं अपना सेवकाई को रजिस्टर किया है। మీరు నాకు జవాబు చెప్పండి. आप हमें बताइए, సత్యమైనది ఏదైనా నాకెవడు కొత్తది చెప్పలేడు. सत्य बात अभी तक जो है हमें बताया नहीं। हाँ, कोई नहीं बोल सकता, कोई नहीं बोल सकता है, कोई नई सच्चाई बात कोई मुझे नहीं बता सकता. ये बात है उनका मन में. నాకెవడు కూడా సత్యమైనది కొత్తది చెప్పలేడు. कोई भी सत्य बात जो है कोई भी ऐसा व्यक्ति अभी तक हमें बोल नहीं सकता है। ఒకవేళ ఎవడన్నా కొత్తది చెప్తే यदि कोई व्यक्ति नया बात को बताता है అది అబద్ధమై ఉంటుంది. और वो शायद झूठा हो सकता అంటే है, దానికి అర్థం ఏంటి? इसका मतलब क्या है? సత్యమంతా నాకు ముందే తెలుసు. इसका मतलब है सब सच्चाई हमें पहले से मालूम है। అంటే దేవుని లాగా సర్వజ్ఞానిని అన్నమాట. इसका मतलब है परमेश्वर के जैसा हमें पहले से सब कुछ मालूम है। నేను అడుగుతున్నాను సోదరులారా, प्रिय भाइयों, मैं आपसे पूछता हूँ, విశ్వములో ఉన్న విషయాలన్నీ నాకు తెలుసు అని ఎవరిని చెప్పగలరు? क्या आपके दुनिया के अंदर में जो भी है सारे दुनियादारी की बातें आपको मालूम है? తెలుసా? అందరూ అన్ని తెలుసు అని ఎవరికి చెప్పగలరు? क्या आपको सबको मालूम है? తెలియదు. नहीं। నీకు తెలియదు ఎన్నో ఉన్నాయి కదా. दुनिया में बहुत सारे बातें हैं जो आप नहीं जानते हैं। నీకు తెలియని వాటిలో ఇప్పుడు నేను చెప్పింది కూడా ఒకటే ఉండొచ్చు కదా. जो आप बातें नहीं जानते हैं, मैं आपको जो बताता हूँ वो तो नया हो सकता है। ఒకసారి నాస్తికుడు వచ్చాడు నా దగ్గరికి. एक बार एक नास्तिक मेरे पास आया ఓ తొండి మొండి వాగినంతా చేస్తాను. और तर्क हमसे करने लगे, దేవుడు లేడు అది లేడు అని చెప్తాను. परमेश्वर नहीं है, ये नहीं है, वो नहीं है, बहुत सारी बात कहने लगे। నేను ఒకటే అడిగాను, मैंने एक बात पूछा, బాబు ఈ భూలోకములో గాని విశ్వంలో గాని ఉన్న సంగతులన్నీ నాకు తెలుసు అని నువ్వు చెప్పగలవా? मैं उनसे पूछा, भाई आप दुनिया में, विश्व में जितने भी बातें हैं क्या आपको सब कुछ मालूम है करके हमें बता सकता है? కాదు పాస్టర్ గారు, నాకు తెలియని ఎన్నో ఉన్నాయి కదా. और वो कहने लगा, नहीं पास्टर जी बहुत सारे बातें हैं
कुछ मालूम नहीं है उनमें से। నీకు తెలియని ఎన్నో సంగతుల్లో దేవుడు కూడా ఒకటి ఉండొచ్చు కదా। और बहुत सारे बात जो है जो आप नहीं जानते उसमें एक है परमेश्वर के भी बारे में हो सकता है। ఉండొచ్చు। हाँ हाँ वो सही है, हो सकता है। ఎవరు సర్వజ్ఞులు కాదు। कोई भी समझदारी नहीं, सभी जानता नहीं। ఒక గోడ మీద మంచి క్యాప్షన్ ఒకటి చూశాను, ఒక సూక్తి। और एक दीवार के ऊपर जो है एक लेखा लिखा था। ఎవరు మాట్లాడినా శ్రద్ధగా ఆలకించండి। उसमें लिखा है जो भी आपसे जो भी बात करते हैं उसे अच्छे से सुने। ఎవరు మాట్లాడినా శ్రద్ధగా ఆలకించండి। कोई भी बात करे अच्छा से सुने। ఎందుకంటే क्योंकि భూమి మీద ఉన్న ప్రతి మనిషికి पृथ्वी पर रहने वाला हर एक मनुष्य నీకు తెలియని ఒక్క సంగతి అయినా తెలిసి ఉంటుంది। वो आप जो जानते हैं उन बातों में से एक भी ये भी हो सकता है। आप जो नहीं जानते, आप जो नहीं जानते वो भी हो सकता మీకు है। తెలియని ఒక సంగతి వానికి తెలుసు ఉంటుంది। आप जो बातें नहीं जानते वो एक हो सकता है। ఒకడు చదువుకోలేదు, జ్ఞానం లేదు, పిచ్చోడు, మూర్ఖుడు అనుకోండి। एक व्यक्ति जो पढ़ा लिखा नहीं है, ज्ञान नहीं है, समझिए पागल है। వాడి దగ్గర కూడా నీకు తెలియని ఒక సంగతి ఉంటుంది। और उनको जो जानते हैं आपको मालूम नहीं है। అందుకే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి। इसलिए सुनने के लिए हम लोग तत्पर होना चाहिए। వినుటకు వేగిరపడాలి। सुनने के लिए तत्पर होना चाहिए। వినుట వల్ల జ్ఞానం వస్తుంది। क्योंकि सुनने से ज्ञान आती है, వినుట వల్ల విశ్వాసం వస్తుంది। सुनने से विश्वास आती है। కానీ అంచె దినములలో लेकिन अंतिम दिनों में ఒక తరం వస్తుంది, एक समय आता है ఒక తరం, ఒక జనరేషన్ వస్తుంది, और एक पीढ़ी आता है వాళ్ళకు వినడం ఇష్టం లేదు, और उन पीढ़ी को सुनने के लिए इच्छुक नहीं है, నేర్చుకోవడం ఇష్టం లేదు, सीखने के लिए इच्छुक नहीं होता है, కొత్త సంగతులు గ్రహించడం ఇష్టం లేదు। और बड़ी बड़ी बातों को समझने के लिए इच्छुक नहीं होता है। నాకు దొరికిన జ్ఞానం చాలు। हमें जो मालूम है बस इतना ही काफी है। ఒక మాట అడుగుతున్నాను, मैं आपसे एक बात पूछता हूँ। ప్రభువులో మనం ఎదగాలి 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 అని అంటారు కదా। हम लोग कहते हैं प्रभु में बढ़ना चाहिए, बढ़ना चाहिए, बढ़ना चाहिए। కొత్త సంగతులు నేర్చుకోకుండా ఎట్లా ఎదుగుతారు? जब नई बातों को आप नहीं जानते हैं बढ़ेंगे कैसे? అని పాత సంగతులు చెప్పుకొని ఎట్లా పెరుగుతారు? और जब पुराने बातों को जान करके कैसे बढ़ेंगे? ఇంకొక ప్రశ్న, दूसरी सवाल, మనం మీటింగ్లు పెట్టుకుంటాము, हम लोग जो है सभाएं रखते हैं కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం, और लाख रुपया जो है खर्च करते हैं, ఎంతో కష్టం, ఎంతో ప్రయాస। मेहनत और परिश्रम करते हैं। ఈ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటాము? ये सभाएं क्यों रखते हैं? తెలియదు కొత్తగా ఒకటి నేర్చుకుందామన్నా, లేకపోతే తెలిసిన మాట చెప్పుకుందామని? क्या नया बातों को सीखने के लिए और नहीं पुरानी बातों को जानने के लिए? ఒకడు 3వ క్లాస్లో ఉన్నాడు, मान लीजिए कोई क्लास 3 में है 2 ఎక్కడ నేర్చుకున్నాడు, और 2 का पढ़ाई जो है वो पढ़ रहा है 4వ క్లాస్కి పోయాడు, और 4था क्लास में गया, అప్పుడు మళ్ళీ అదే చేయాలి, 2వ ఎక్కడ నేర్చుకోవాలా? और वो क्या वो 4था क्लास में भी दूसरा का पढ़ाई करेंगे? 10th క్లాస్ దాకా అదే 2వ ఎక్కడ वो నేర్చుకోవాలి? 10वां क्लास में जाएंगे वही पढ़ाई वो करेगा, లేకుంటే కొత్త పాఠాలు ఏమైనా నేర్చుకోవాలా? ना कोई नया बातों को सीखेगा। నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, मैं आप लोगों से पूछता हूँ, ఆత్మీయ జీవితంలో आत्मिक जीवन में మనకు తెలియని కొత్త సంగతులు మనకు కావాలా, లేకపోతే తెలిసిన దాంతో సంతృప్తి పడి ఉన్నాం? आत्मिक जीवन में हमें नए बातों को जानने की आवश्यकता है या पुराने बातों को लेकर के हम पड़े रहेंगे? నేను నా అనుభవంలో తెలుసుకున్న ఆశ్చర్యకరమైన సంగతి, मैं अपने अनुभव में जो बातों सीखे हैं वो अद्भुत बात ये है, నమ్మ శక్యము కాని ఆశ్చర్యం, जो सत्य बातें हैं वो मुझे आश्चर्य लगता है। ఈనాటి క్రైస్తవులకు इन दिनों के मसीहों के लिए ముందుకు సాగడం ఇష్టం లేదు, और आगे बढ़ना पसंद नहीं है, ఎదగడం ఇష్టం లేదు, उन लोगों को बढ़ना पसंद नहीं, జ్ఞానము ఇష్టం లేదు। ज्ञान को प्राप्त करना इच्छुक नहीं। ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు, कब तक ज्ञान को टुकराओगे, घृणा करोगे? జ్ఞానాన్ని అసహించుకునే వాళ్ళు ఉన్నారు, ज्ञान को घृणा करने वाले लोग हैं, వాక్య మర్మములను అసహించుకునే వాళ్ళు ఉన్నారు, वचन की गंभीर बातों को नहीं जानने के लिए अनिच्छुक हैं, వాక్యంలోని సత్యమును ద్వేషించే వాళ్ళు ఉన్నారు। और वचन के अंदर में जो सत्य बातें हैं उन बातों को घृणा करते हैं। నేను ఎవరిని బాధ పెట్టాలని నాకు ఇష్టం లేదు, मैं आपको तकलीफ देना नहीं चाहता हूँ,
కానీ కొంతమంది క్రైస్తవ నాయకులు ఉన్నారు, बहुत सारे मसीही सेवक लोग हैं, వాళ్ళెవరు కూడా ఈ ఆడిటోరియంలో లేరు, వాళ్ళెవరు ఇక్కడ లేరు. और वो कोई भी यहाँ नहीं है, ఇక్కడ రాని వాళ్ళ గురించి చెప్తున్నారు. और जो यहाँ पर नहीं आए हैं उनके बारे में मैं बात करता हूँ. ఇక్కడికి రాని నాయకులు కొంతమంది ఉన్నారు, और बहुत सारे मसीह नायक लोग जो अभी यहाँ नहीं है, जो बाहर में हैं, వాళ్ళకు మంచి అభిషిక్త సేవకుడు వస్తే ఇష్టం ఉండదు. और उन लोग को अच्छा अभिषेक पाने वाला सेवक के बारे में अच्छा नहीं, జ్ఞానము కలిగిన సేవకుడు బోధకుడు వస్తే ఇష్టం ఉండదు. और ज्ञान आने वाला, ज्ञान के बारे में प्रचार करने वाला सेवक अच्छा नहीं, దేవుని వాక్యంలో లోతైన మర్మాలు వెలికి తీసే బోధకుడు అంటే ఇష్టం ఉండదు. और जो परमेश्वर के वचन की सच्चाई और अंदर की बातों को, निचोड़ बातों को बोलने वाले प्रचारक अच्छा नहीं उन लोगों को. ఎందుకు తెలుసా? क्यों मालूम है? ఈగో ప్రాబ్లం, అహం సమస్య. क्योंकि उन लोगों के अंदर में एक अहंकार या घमंड की समस्या है. హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు, हैदराबाद से एक पादरी आए ఆయన లోతైన సంగతి చెప్పాడు. और बाइबल के अंदर से एक निचोड़ बात कहा, అప్పుడు విశ్వాసులు పోయి और विश्वासी लोगों ने పాస్టర్ గారిని అడుగుతారు, और पास्टर के पास जाकर के पूछते हैं, పాస్టర్ గారు ఇన్నాళ్ళు మీరు నాకు ఈ సంగతి చెప్పలేదే, पादरी साहब इतना साल से इन बातों को आपने नहीं बताया, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ చర్చికి వచ్చాను, हम 20 साल से आपकी गिरजा में आए, ఈ మర్మం ఎప్పుడు మీరు చెప్పలేదు. ऐसे गुप्त बातों को मैंने कभी नहीं जाना. అప్పుడు ఆయన ఏమనాలి? और पादरी साहब क्या कहना है? నిజమే బాబు, सही है, మనకు తెలియదు ఆ విషయము. हाँ सही है, हम लोग को मालूम नहीं है. దేవుని మర్మములకు గృహ నిర్వాహకులు కొందరు ఉంటారు, और परमेश्वर की महिमा के लिए गृह निर्वाह करने वाला, बनाने वाला దేవుడు ఆ భక్తునికి ఆ వరం ఇచ్చాడు. परमेश्वर अपने भक्तों को वो दान दिया है, నేర్చుకున్నాం ఆయన. इसलिए हम लोग सीखा है. నేను కూడా ఎంతో దీవించబడ్డాను బాబు. हम लोग भी इसी वचन से हम लोग आशीषित हुए. నాకు తెలిసిందేదో మీకు చెప్పాను. मैंने जो पाया है, मैंने जो समझा है, वही आपको मैंने बताया. కొత్త కొత్త సంగతులు బైబిల్లో నుంచి చెప్తున్నాడు. और परमेश्वर का वचन जो अंदर से आप लोग को कहा जाता है, నేను కూడా నేర్చుకుంటున్నాను ఆయన. मैं भी इस बातों को सीखता हूँ. మా పాస్టర్ గారు రావడం మనకు ఆశీర్వాదం ओ हमारा पादरी साहब हम लोग को मिला है, बहुत धन्य है, आशीषवान है. అని అన్నారు. वैसे कहना चाहिए, कहना चाहिए, वैसे कहना चाहिए, కానీ అనడు. लेकिन वैसे नहीं कहेगा. అట్లా అనాలంటే वैसे कहने के लिए తన్ను తాను సిలువ వేసుకున్న వాడై ఉండాలి. और अपने आप को क्रूस पर चढ़ना चाहिए, తన్ను తాను ఉపేక్షించుకున్న వాడై ఉండాలి. अपने आप को इनकार करना चाहिए. అంత సిలువ వేసుకున్నాడు ఎక్కడ ఉన్నాడండి? और इतना अपने आप को क्रूस पर चढ़ने के लिए कौन है? ఎప్పుడైతే విశ్వాసులు పోయి కొత్త బోధకుని మెచ్చుకున్నారో, यदि विश्वासी के द्वारा एक नया उपदेश को पाया है కంట్లో కారం పెట్టినట్టు మండుతుంది. और उसको ऐसा लगता है कि उसको आंख में जलता है, ఆ పెద్ద ఊరిపడ్డాడు, పెద్ద జ్ఞాని మేధలు వాడాడు మొహం, और उसके बाद जो है उनके लिए तारीफ करने लगे. వాడు మర్మాలు చెప్పాడు, మేము 15 ఏళ్ళు కూడా చెప్పలేదా? हाँ, वो कहने लगे कि वो जो बातें बोला है 15 साल से मैंने नहीं कहा. ఈ విషయాలు వాడు చెప్పిందంతా రాంగ్ డాక్టర్. और वो कहा जो है वो सब जो है गलत सिद्धांत है. ఎందుకు? किस लिए? నాకు తెలియంది ఆ కొత్త బోధకునికి తెలిసిందని ఒప్పుకోవడానికి గర్వం అంటే వస్తుంది. और उनको समझने के लिए, उनको जो बातें मालूम है वो हमें मालूम नहीं है, इन बात को जानने के लिए बीच में अहंकार आता है. అహంకారము కాకపోతే वो घमंड जो है नहीं है तो और क्या? కొత్త సత్య ప్రత్యక్షతను ఎందుకు వ్యతిరేకించాలి? मनुष्य क्यों इस सत्य उपदेश को इनकार करता है? మా అమ్మ నాకు 3వ క్లాస్ దాకా చదువు చెప్పింది. हमारी माँ जो है 3 क्लास तक जो है शिक्षा दी है, మా అమ్మ ప్రైమరీ స్కూల్ టీచర్. और मेरी माँ जो है प्राइमरी स्कूल टीचर है, ఆ 3వ క్లాస్ దాకా చదువు చెప్పింది. और हमें 3 क्लास तक हमें पढ़ाई किया है. నేను 6వ క్లాస్కి పోతే मैं जब क्लास 6th में गया సంతోషించింది. और खुश किया है, 7వ క్లాస్కి పోయాను, और मैं क्लास 7th में गया, 7वां क्लास में, సంతోషించింది. मेरी माँ बहुत खुश हो गई. అంతేగాని इसलिए ఏడ్చాడు. నేను చెప్పిన వాడైపోయింది. और मैं जो बताया वो क्या बताया, వాడు వేస్ట్. वो वेस्ट है, నేను చెప్పిన 3వ క్లాస్ రైట్. और मैं जो 3 क्लास का बताया वही सही है. ఒరే తల్లికి ద్రోహం చేయకురా నువ్వు. माँ को कभी भी विद्रोह मत करना, తల్లి నేర్పిన చదువులోను జీవితం అంతా ఉండాలి. और क्योंकि माँ जो शिक्षा देती है वही शिक्षा उपदेश आपके अंदर में होना. 9 మాసాలు మోసి నిన్ను కన్నాను,
9 महीना जो है आपको रख करके बढ़ा दिया है పాలిచ్చి పెంచి కడిగి స్నానం చేయించి అంతా నేను పెంచాను. और आपको दूध दे करके नहा करके पालन पोषण किया है ఇవాళ వాడెవడో కొత్త మాస్టర్ వచ్చాడు, और वो नया स्कूल टीचर आया है నాకంటే వాడు మంచి పాఠం చెప్పాడంటావా? और वो क्या माँ कहेगी हमसे भी वो अच्छा पढ़ाई सिखाए? దుర్మార్గుడా, हे मूर्ख, నీచుడా हे नीच, అంటదా? कभी माँ बोलेगी? అలాగంటే అది తల్లే కాదు, वैसे माँ ही नहीं, అదొక పిల్లి. वो एक बिड़ा ये है। అదే తల్లి वो क्या है? నా కొడుకు పై చదువులు చదువుతున్నాడని గర్వపడాలి. माँ घमंड करना चाहिए मेरे लड़का जो है उच्च क्लास में जाके ఏ దైవజనుడైనా ये जो कोई भी परमेश्वर का जन మా ఆత్మీయ పిల్లలు हमारे आत्मिक बच्चे జ్ఞానములో అభివృద్ధి చెందుతున్నారని సంతోషపడాలి. और पादरी घमंड करना चाहिए मेरी बच्चे जो है सच्चाई में बढ़ रहा है। కానీ విశ్వాసులు జ్ఞానం పొందకుండా लेकिन विश्वासी ज्ञान को नहीं प्राप्त करके సేవకులు అడ్డం వస్తారు. और सेवा के लिए निकलता है। ఎందుకు? क्यों? అహం, हम నేను చెప్పింది వాడు చెప్తారు. घमंड। అంటే ఇంతకాలం నాకు ఈ సంగతి తెలియదని మా వాళ్ళకి తెలిసిపోయింది. ओ इतना दिन तक हम लोगों को जो मालूम नहीं है हम लोग को मालूम हो गया है। దాని ఏముందండి, उसमें क्या है? మనం ఎవరము సర్వజ్ఞులం కాదు. हम कोई भी सभी जानता नहीं। మీకు తెలియని వేల కొద్ది సంగతులు నాకు తెలుసు, बहुत सारे बातें जो है आप नहीं जानते हैं वो हम जानते हैं। కానీ నాకు తెలియని ఎన్నో మీకు తెలుసు. और जो बातें मैं नहीं जानता यहाँ पर बैठने वाला आप लोग उस बातों को बारे में जानते हैं। నా దగ్గర మీరు ఎంతో నేర్చుకోవాలి, और हमसे बहुत बातों को आपको सीखना है। కానీ మీ దగ్గర నేను కూడా ఎంతో నేర్చుకోవాలి. और उतना ही नहीं आपके द्वारा मुझे भी सीखना है। ప్రతి బోధకుడు, हर एक उपदेशक, ప్రతి గురువు हर एक गुरु తాను నేర్చుకుంటూ ఇంకొకరికి నేర్పించాలి. और वो सीखते हुए भी दूसरों को सिखाना चाहिए। తాను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించాలి. और वो सीखते हुए भी दूसरों को भी सिखाना चाहिए। నేను ఎదిగినంత వరకు मैं जितना जानता हूँ తాను నేర్చుకోవడం అక్కర లేకుండా ఉండే గురువు ఒకడు ఉన్నాడు. और ऐसा एक गुरु है कि वो अभी तक उसको और कुछ सीखने के लिए जरूरत नहीं। తాను నేర్చుకోకుండా ఎప్పుడు నేర్పిస్తానే ఉండే గురువు ఉన్నాడు. वो कभी सीखता नहीं है परंतु वो सिखाता है। ఒక్కడే ఒక గురువు, एक ही एक गुरु है ఆయన పరిశుద్ధాత్మదేవుడు. और वो है पवित्र आत्मा का परमेश्वर। పరిశుద్ధాత్మదేవుడు తప్ప पवित्र आत्मा का परमेश्वर छोड़ బోధకులందరూ కూడా और सारे उपदेशक लोग जो है నేర్చుకుంటూ ఉండాలి, और वो खुद सीखना चाहिए నేర్పిస్తూ ఉండాలి. और दूसरों को भी सिखाना चाहिए। ప్రియులారా, प्रिय लोगों, నేర్చుకుంటూ నేర్పించే మనస్తత్వం ఎప్పుడు ఉంటుంది? और आपको वैसा मन धारण करना चाहिए खुद सीखने का और दूसरों को भी सिखाने का। అలాంటి మనసు ఎప్పుడు ఉంటుంది? ऐसा मन कब आपको मिलेगा? అహం అనేది చచ్చిపోవాలి. हमारे अंदर में जो घमंड जो है मर जाना चाहिए। అందుకే యేసు ప్రభు అన్నాడు, इसलिए यीशु ने कहा ఎవడైనా నన్ను వెంబడించా यदि कोई मेरे पीछे आना चाहता है, మొట్టమొదటి సంగతి वो पहला बात తన్ను తాను ఉపేక్షించుకోవాలి. अपने आप को इनकार करे। ఉపేక్షించుకోవడం అంటే इनकार करने का मतलब నేను ముఖ్యం కాదు అనుకోవాలి. इसका मतलब है हम सबसे बड़ा नहीं है, నా గౌరవం ముఖ్యం కాదు, मैं नहीं और मैं मुख्य नहीं। అందరూ నన్ను మెచ్చుకోవడం ముఖ్యం కాదు, वो सारे लोग हमें भी प्रशंसा करना ये मुख्य नहीं। నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. मैं हमको नीचे करना है, उनको ऊपर करना है। నా ఆత్మీయ పిల్లలారా, मेरे आत्मीय बच्चे వెళ్ళండి, ఎక్కడైనా జ్ఞానాన్ని పొందండి. जाओ, कहीं भी ज्ञान मिलता है प्राप्त करो। నేను ఎప్పుడు అడ్డగించను. मैं आपको रोकता नहीं। నేర్చుకోండి, నాకు నేర్పించండి. आप लोग सीखे, हमें भी सिखाइए। మనం పెరగాలి. हम लोग बढ़ना चाहिए। లక్షలు ఖర్చు పెట్టి కూటాలు పెట్టుకుంటారు, बहुत सारे लाख रुपया खर्च करके सभाएं रखते हैं। ఏదైనా ఒక కొత్త సంగతి వినపడగానే जब नया बात मालूम पड़ती है భయంకరంగా రియాక్ట్ అయిపోయి తిరగబడ. और उन लोग का जो रिएक्शन जो है बहुत भयंकर बन जाता है। నేను ఒక మాట అడుగుతున్నా, मैं आप लोगों से एक सवाल करता हूँ, కొత్తదేమీ నేర్చుకోకుండా नया कुछ भी नहीं सीखकर తెలిసిన మూడో ఏకంగా మళ్ళీ చెప్పుకోవడానికి और जो बातें आप जानता है वही आपको बताएंगे। ఈ లక్షల రూపాయలు ఖర్చు ఎందుకండి? और इतना लाख रुपया खर्च करने का
मतलब क्या है? అంటే నాకు ఇంత జనం ఉన్నారు మందం చూపెట్టుకోలేదు क्या हमें इतना लोग जो है हमारे मीटिंग में आए करके दिखाने के लिए? కూటం పెట్టాము కూటం అయిపోయింది मीटिंग रखा, मीटिंग खत्म हो गया ఏమీ నేర్చుకోలేదు కొత్తది और नया कुछ भी नहीं जाना, మరి డబ్బులన్నీ వేస్ట్ కదా तो सारे पैसा जो है बेकार में गया। ఇంత కష్టపడ్డాము ఇంత ఖర్చు పెట్టాము इतना मेहनत किया, इतना परिश्रम किया, खर्च किया, నేర్చుకోవడానికి నేర్చుకోకుండా ఉండడానికి और क्या सीखने के लिए, बिना सीखे रहने के लिए? ఎంత మూర్ఖత్వం ఇది क्या ये मूर्खता नहीं है? ఎందుకో తెలుసా क्यों मालूम है? సిలువ వేయబడని ఆదాము స్వభావం ఉన్నది जो वो आदम का स्वभाव है जो क्रूस पर नहीं चढ़ाया गया అంత్య है। దినములలో अंतिम दिनों में మనుష్యులు భయంకరమైన మూర్ఖులు తయారవుతారు और मनुष्य मूर्ख बन जाता है। రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము और दूसरा तिमोथी पुस्तक 4 अध्याय 3వ వచనం 3 पद, ఎందుకనగా జనులు హితబోధము సహింపక क्योंकि ऐसा दिन आएगा जब लोग खरा उपदेश न सह सकेंगे। ఎందుకనగా జనులు హితబోధము సహింపక దురదక్షిణులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కాలము వచ్చి ఉన్నది क्योंकि ऐसा समय आएगा जब लोग खरा उपदेश न सह सकेंगे, पर कानों की खुजली के कारण अपनी अभिलाषाओं के अनुसार अपने लिए बहुत से उपदेश बटोरेंगे। ప్రభునందు ప్రియులారా प्रिय परमेश्वर के लोगों, అంత్య దినములలో अंतिम दिनों में అపాయకరమైన కాలాలు వస్తాయి भयंकर दिन आएगा। ఎందుకు అపాయకరమైన కాలములు क्यों भयंकर दिन आएगा? ఎందుకంటే ప్రజలకు హితబోధ ఇష్టము లేదు क्योंकि परमेश्वर के लोगों को खरा उपदेश सुनना इच्छुक नहीं, ఇష్టము లేదండి इच्छुक नहीं है। నేను ఒక మాట చెప్తున్నాను मैं एक बात आपको बोलता हूँ, ఏదన్నా గాలి బోధలు చేయండి వాళ్ళకి మారు మనసు అక్కర లేకుండా పశ్చాత్తాపం అక్కర లేకుండా మీ అంత మంచోడు లేదు మీరు చాలా గొప్పోడు దేవుడు దీవించాడు అని చెప్పండి లక్షల జనం వస్తారు यदि आप प्रचार करेंगे कि जो है हवा में उपदेश करेंगे, मन फिराव के बारे में बात नहीं करते हैं, पाप के बारे में बात नहीं करते हैं, केवल बात करते हैं आशीष के बारे में, प्रभु आपको आशीष देंगे, लाखों लाख लोग भीड़ के भीड़ जो है आएंगे मीटिंग में। కానీ దేవుని వాక్యములో నిగూఢమైన సత్యాన్ని వెలికి తీస్తానంటే ఆయన ఎందుకండి అనవసరం और परमेश्वर के वचन से एक निचोड़ बातों को निकाल करके मैं कुछ बताना चाहता हूँ। क्या पादरी साहब ये सब क्या है? నేను మీకు ఒక బ్లైండ్ ప్రూఫ్ ఒకటి చూపిస్తాను ఏంటంటే ఒక నిరూపణ మీకు చూపిస్తాను मैं आपको एक अंधा प्रमाण दिखाना चाहता हूँ। మీరు ఒక స్వస్థపరిచే సభ జరుగుతున్నది అని చెప్పి మీరు ప్రచారం చేయండి चंगाई के सभाएं हाँ। मीटिंग होता है ఒక స్వస్థపరిచే వరము కలిగిన భక్తుడు వస్తున్నాడని చెప్పి ప్రచారం और परमेश्वर का जन आया जो उनके परमेश्वर का वरदान, चंगाई के वरदान जिनके पास है, స్వస్థత జరుగుతాయి चंगाई मिलेगा ఆ వరము ఉన్న భక్తులు ఉన్నారు और ऐसा वरदान रहने वाला पादरी भी लोग भी हैं జరిగిన జరగకపోయినా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు और चंगाई मिले या ना मिले बोलने के लिए बहुत लोग हैं। నిజంగా జరిగినా జరగకపోయినా ఒట్టికి చెప్పుకున్న ఆ మాట వినగానే వేల జనం ఎదగరు लेकिन वो सचमुच में चंगाई मिले या ना मिले, परंतु चंगाई के बारे में जब कहते हैं कि मीटिंग होगा तो बहुत सारे लोग आ जाते हैं। వీరికే రోగం ఉండదు इनको कोई रोग नहीं है, అయినా స్వస్థపరచాలని పోతారు फिर भी जो है वो आ जाता है ఒకటి తమాషా చూద్దామని देखने के लिए చోద్యం చూడాలని कि क्या होता है, ఏమో నిజంగా జరుగుతాయా లేదా చూడాలి क्या सचमुच में चंगाई होता है, ఎవరు కుంటోడు నడిచాడు అనుకోండి क्या लंगड़ा व्यक्ति चलने लगा, గుడ్డివాడు చూశాడు अंधा అనుకోండి व्यक्ति देखने लगा చెవిటివాడు విన్నాడు और అనుకోండి गूंगे बोलने लगे ఎంత గ్రేట్ దేవుడి పవర్ అండి దేవుడి శక్తి అండి ఆహా ఓహో అని చెప్పుకుని వెళ్తారు और वो कहेंगे वाह कितना सुंदर है, सचमुच परमेश्वर का जन है, प्रभु का दास है इसके पास। ఆ మీటింగ్ పోకముందు వాడు అబద్ధికుడే పోయి వచ్చిన కూడా అబద్ధికుడు और जो मीटिंग के पहले भी हो, बाद में हो, आने वाला हो या नहीं आने वाला हो, सब छूटे। ఆ కూటానికి పోకముందు దశం భాగం వీడు వచ్చిన తర్వాత కూడా ఇవ్వడు और वो जो है मीटिंग में आएंगे फिर भी नहीं देंगे, वो जाने के टाइम में भी वो नहीं देंगे। స్వస్థపరిచే కూటానికి పోకముందు రహస్య పాపాలు చేస్తారు పోయి వచ్చినా కూడా రహస్య और పాపాలు वो पापी व्यक्ति जो है मीटिंग में आने से पहले भी वो पाप करते हैं, मीटिंग से जब जाएंगे तब भी वो पाप करते हैं। మీరు పాప రోగం మాత్రం పోదు लेकिन सब रोग चला जाता है, इसके अंदर में पाप का जो रोग है वो तो नहीं जाता है। సరే వెళ్ళండి నాకు అభ్యంతరం లేదు जाइए,
इसके लिए मेरे लिए कोई रोक नहीं, నాకేం అసూయ లేదు. मुझे इस बात में कोई द्वेष और ईर्ष्या नहीं। సరే, ఒకవేళ ఈ స్వస్థపరిచే సభలు జరుగుతుంది అంటే లక్షల మంది పడతారు కదా. लेकिन एक बात है, जब चंगाई के बारे में सुनता है लाखों लाख लोग जो इस मीटिंग में आते हैं, మరి బైబిల్ స్టడీ అంటే ఎంతమంది ఎందుకు రారు? बाइबल स्टडी जब कहते हैं तो इतना लोग क्यों नहीं आता है? స్వస్థపరిచేదేమో శరీరం కొరకు, चंगाई मिलता है, शारीरिक चंगाई मिलता है, వాక్య పరిశోధన ఆత్మ కొరకు. लेकिन वचन की जानना ये आत्मा के संबंधित है। శరీర ఆరోగ్యం ముఖ్యమా, ఆత్మకు బలం చేకూరడం ముఖ్యమా? आपका शारीरिक चंगाई अच्छा है या आत्मिक चंगाई अच्छा है? ఏది ఎక్కువ ముఖ్యము, कौन सा मुख्य बात है? అది ఎక్కువ అవసరం, అది ఎక్కువ అవసరం. कौन सा मुख्य बात है, कौन सा जरूरी बात है? శరీరపు స్వస్థత మనకు విలువైనదా, ఆత్మీయ ఆహారము విలువైనదా? शारीरिक चंगाई जो है बहुमूल्य है या आत्मिक भोजन की आवश्यकता है? ఈ ప్రశ్న క్రైస్తవ సంఘాలందరూ నేను మామూలు కాదు, ఇది కైమ బిజినెస్. ఇది हम ये बात नहीं करते मनुष्य के बारे में, आपको मंडली के अंदर में इन बातों को जानना जरूरी है। మీరు ప్రశ్నోత్తరం మొత్తం సంఘాలని తిరిగి అడగండి. और हर एक मंडली और विश्वासी अपने आप से पूछना है, ప్రతి క్రైస్తవుని అడగండి. हर एक मसीह से पूछिए, శరీర స్వస్థత ముఖ్యమా, ఆత్మక ఆహారం ముఖ్యమా? शारीरिक चंगाई मुख्य है या आत्मिक भोजन आवश्यकता है मुख्य है? ప్రతి క్రైస్తవుడు ఏం రాస్తాడంటే, हर एक मसीही क्या कहेंगे? ఆ శరీరమే ఉంది సార్, ఆత్మాహారం ముఖ్యం, ఆత్మీయ ఆహారం. और सभी एक ही बात कहेंगे, आत्मा का भोजन की आवश्यकता है, वही मुख्य है। అప్పుడు వాళ్ళని అడగండి, और उनको पूछिए, ఆత్మీయ ఆహారం ముఖ్యం అన్నావు కదా, और आपको कहा है कि आत्मिक भोजन मुख्य है, మరి మొన్న బైబిల్ స్టడీకి ఎందుకు రాలేదు बाइबल स्टडी में क्यों नहीं आए? అంటే అట్లా అంటే మరి అంతేనండి. ఇప్పుడు ఒక పని గుర్తొచ్చింది, వెళ్ళొస్తానండి. और वो उस बात पूछने के लिए उसके बाद वो बहाना ढूंढेगा कि कैसे वो मिस कर देता है। ఎంత నాటకాలు రాయడండి వాళ్ళు. वो बाइबल स्टडी में आने के लिए, प्रभु का वचन जानने के लिए कितना बहाना बनाते हैं, ఎంత कितना नाटक వేషధారి, है, कितना कपटी है। ఈ ముసుగులన్నీ నా ముందే ఉండకుండా ఊడిపోతున్నాయి. దేవుని ముందు ఉంటాయి ముసుగులు. और परमेश्वर के सामने कोई ऐसा छिपा हुआ बात है? నా ముందే పప్పులు ఉడకట్లేదు, దేవుని ముందు ఉంటాయా? और मनुष्य के सामने आप छिप सकता है, छिपा सकते हैं। मनुष्य परमेश्वर के सामने क्या आप बहाना और छिपा सकते हैं? మనం చదివినటువంటి సామెతల గ్రంథంలోనే ఉంది, परमेश्वर का वचन उस नीति वचन में ही लिखा है, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట, चांदी को प्राप्त करने से अच्छा है परमेश्वर का ज्ञान को प्राप्त करना उत्तम। అపరంజి సంపాదించుట కంటే मूंगों से भी జ్ఞాన లాభము నొందుట. परमेश्वर का ज्ञान पाना उत्तम है। ఇప్పుడు క్రైస్తవులందరినీ అడగండి, अभी सारे मसीही लोगों से पूछिए, బంగారము విలువైనదా, వాక్యము విలువైనదా? सोना मुख्य है व वचन की मुख्य है? అందరూ గొప్ప భక్తాగ్రేసరులు అయిపోతారు. और तब जो है सभी जो है बड़ा भक्त बन जाते हैं। తుచ్చమైన డబ్బు ఎందుకండి? हाँ, इतना पैसा किसको चाहिए, सोना किसको चाहिए? ధనము కంటే వాక్యమే విలువైనది. और सोना चांदी से भी परमेश्वर का वचन ही मुख्य है। ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, मैं आपसे पूछता हूँ, ఈ శరత్ సదనంలో ఒక బస్తా గనీ బ్యాగ్ ఉన్నది, ఆ గనీ బ్యాగ్ నిండా నోట్ల కట్టలు ఉన్నాయట, ఎవరు ముందు పోతే వాళ్ళని తీసుకోవచ్చునట అని వార్త ఊళ్ళో వ్యాపించింది అనుకోండి. मान लीजिए सरस सदन कलकत्ता में कोई ऐसा मोटरी है, उसमें बहुत सारे खनी है और जो है इसमें जो पहले जाएंगे उसी को मिलेगा करके यदि कोई प्रचार स्प्रेड किया है, व्याप्त किया है, ఇక్కడ ఒకటన్న సీట్ ఖాళీ ఉంటుందా? यहाँ पर एक भी सीट खाली रहेगा అసలు ఊళ్ళో ఒక్కడు కూడా అందరూ పరిగెత్తుకొస్తారు. और सभी लोगों को ये खबर चला जाएगा और जो पहले जाएगा उसको पाने की कोशिश में रहेंगे। అవును, ఇక్కడ డబ్బు మూట ఉన్నదంటేనేమో ఎవరు ఆగకుండా వస్తారు. यहाँ पर पैसा है बोलने से कोई भी ऐसा बहाना नहीं बना करके तुरंत आते हैं। మరి వాక్యం ఉన్నదంటే ఎందుకు రాదు? वचन है यहाँ पर बोलने से कोई नहीं आता, क्यों? మన ప్రశ్న అడిగితేనేమో और यदि सवाल करते हैं, అబ్బో డబ్బు కంటే వాక్యం విలువైందండి. हाँ, पैसा से भी परमेश्वर का वचन मुख्य है। ఎంత పెద్ద దొంగ అండి వీడు. और वो कितना बड़ा चोर है।
దేవుని బిడ్డల లోపల ఇంత నాటకము వేషధారణ కపటం ఉంటే प्रभु के लोगों में भी इस प्रकार का कपटी और नाटक है, వీళ్ళు ఎట్లా పరలోకానికి వెళ్తారు? और ये कैसे स्वर्ग में प्रवेश करेंगे? పిల్లరా, प्रिय परमेश्वर के लोगों, లోకములు అన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారు, दुनिया में सब चीज पाने के लिए दौड़ते हैं, కానీ జ్ఞానము సంపాదించుకోవాలని పరిగెత్తడం లేదు. परंतु ज्ञान प्राप्त करने के लिए दौड़ते नहीं। చాలా విచిత్రమైన ఆశ్చర్యమైన నమ్మశక్యంగా విషయం ఇది. और ये जो है ये विश्वास नहीं करने वाला एक अद्भुत और एक विचित्र बात है। దేవుని ప్రశస్తమైన వాక్య మర్మముల గని జ్ఞాన నిధి పంచి పెడుతుంటే నాకు వద్దు అనేవాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. और परमेश्वर का वचन का जो खनी जो है प्रचार किया जाता है, यहाँ पर मिलता है बोलने से मुझे नहीं चाहिए बोल करके इनकार करने वाले लोग बहुत लोग हैं, వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. और वो इसी प्रकार से भटकते हैं। అట్లాంటి వాళ్ళు నాయకులుగా చలామణి అవుతున్నారు. और ऐसा मसीह सेवक लोग भी ऐसा है। ప్రభునందు ప్రియులారా, प्रिय परमेश्वर के लोगों, ఈ కారణాన్ని బట్టి इसी कारण से ప్రభు మాట్లాడుతున్నాడు. प्रभु बात करता है, జ్ఞానము లేని వారలారా, हे मूर्खों, మీరెంత కాలము జ్ఞానము లేకుండా ఉండకూడదు. कब तक ज्ञान बिना तुम रहोगे? చాలా మందికి డీపర్ నాలెడ్జ్ అంటే ఇష్టం ఉండదు. बहुत सारे लोगों को बहुत गहराई ज्ञान के बारे में इच्छुक नहीं होता है। ఎందుకో తెలుసా? क्यों मालूम है? జ్ఞానము లేకుండా ఉండడంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. और ज्ञान नहीं पाने के लिए बहुत सारे लाभदायक चीज भी हैं। ఏదైనా తప్పు చేయొచ్చు, कोई भी गलत कर सकता है। అమాయకంగా ముఖం పెట్టి నాకు తెలియదుగా. ओ आप मुंह को छोटा बना कर देंगे, मुझे मालूम नहीं। ఇప్పుడు కార్ డ్రైవింగ్ తీసుకుందాం. सपोज कार ड्राइविंग के बारे में, ఎక్కడైనా పోయి యాక్సిడెంట్ చేసాం అనుకోండి, आप कहीं कार को लेकर के गए, कहीं एक्सीडेंट करवा दिए, కేసు అవుతుంది. केस हो जाएगा। దానిలో ఎల్ బోర్డు పెట్టామనుకోండి, और उस सीखने वाला कार के ऊपर जो एल बोल करके बोर्ड పెద్ద కేసు కాదు. उतना बड़ा केस नहीं लगेगा। అప్పుడు వాడిని అంటారు, और उसको कहेंगे, నువ్వు ఎల్ బోర్డు పెట్టుకుని వస్తుంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాడికి రాదని తెలుసు కదా. और क्योंकि आप एल बोर्ड लगा देते हैं तो उनके लिए उनको सावधान रहना चाहिए। కాబట్టి యాక్సిడెంట్ చేయాలంటే ఒక సీక్రెట్ ఎల్ బోర్డు పెట్టుకొని చేయాలి. क्योंकि एक्सीडेंट नहीं होने के लिए एक्सीडेंट हो भी जाते हैं तो एल बोर्ड लगा करके सीखते हैं, उतना बड़ा केस नहीं लगता। సో చాలా మంది క్రైస్తవులకు ఆ ఎల్ బోర్డు అంటే ఇష్టం. और बहुत सारे मसीही लोगों को वो एल बोर्ड जो है बहुत अच्छा लगता है। ఎక్కడ పెడతారో తప్పులు చేస్తారు. और जहां मिलेगा वहां पर जो है भूल करेंगे, गलत करेंगे। మరి ఎందుకు ఇట్లా చేశారు? क्यों ऐसा किया भाई? ఎల్ బోర్డు ఉంది సార్, ये तो एल लगाए रखा है, నాకు తెలియదు సార్. हमें जो मालूम नहीं है। ఈ కేసు ఉండదు. ओ ऐसा हो कि कोई केस नहीं लगेगा। నాలెడ్జ్ వచ్చింది, జ్ఞానం వచ్చింది అనుకోండి, और जब आपके पास ज्ञान मिलता है ఏ చిన్న తప్పు చేసినా సీరియస్ గా పట్టించు. और जो छोटा सा भूल करता है उसमें सीरियस हो जाएंगे आप। జ్ఞానం వచ్చిన తర్వాత పాపము చేసే అవకాశం ఉండదు. क्योंकि ज्ञान आने के बाद जो है पाप आने का, पाप करने का मौका आ जाता है। బాగుందా ఈ కైమ కార్యక్రమం? कैसा लगता है आपको ये कार्यक्रम? మన సైకలాజికల్ కరప్టెడ్ నేచర్ దేవుడు మనకి ఎత్తి చూపిస్తాడు. हमारा जो मानसिकता जो खराब है, पाप का स्वभाव है, परमेश्वर जानता है। మనము యథార్థవంతులమైతే हम यदि खरा है, జ్ఞానమును ప్రేమించాలి. हम ज्ञान को प्रेम करेंगे। జ్ఞానమును ప్రేమించని వాడేమో యథార్థవంతుడు కాదండి. जो ज्ञान को प्रेम नहीं करता है वो खरा नहीं है। జ్ఞానమును ప్రేమించిన వాడు ఎవడు మంచి క్రైస్తవుడు కాదు. जो ज्ञान को ठुकराता है, इनकार करता है, प्रेम नहीं करता है, वो सही नहीं है। జ్ఞానమును ద్వేషించేవాడు ఎవడు మంచి క్రైస్తవ నాయకుడు కాడు. ज्ञान को नफरत और ईर्ष्या द्वेष करने वाला कोई मसीह सच्चा मसीह नहीं है। నేను యేసు ప్రభువు వారు న్యాయపీఠం మీద మెచ్చుకోవాలంటే और यीशु मसीह के जो न्याय के सिंहासन के पास आपको प्रसन्नता मिलना है, నీవు జ్ఞానమును ఘనపరచువాడవై ఉండాలి. और आप ज्ञान को महिमा करना है। జ్ఞానమును ఆహ్వానించు
వాడవై ఉండాలి. ज्ञान को आह्वान करना है, జ్ఞానమును ప్రేమించువాడవై ఉండాలి. ज्ञान को प्रेम करना है। ఎందుకో తెలుసా? क्यों मालूम है? న్యాయపీఠం మీద క్రీస్తు కూర్చొని ఉన్నప్పుడు न्याय के सिंहासन के ऊपर यीशु परमेश्वर जब बैठे हैं, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. वही परमेश्वर ज्ञान है, ఆయన జ్ఞానమై ఉన్నాడు. वही ज्ञान है। మొదటి కొరింథీ పత్రిక 1:31 బైబిల్ దేవుని మూలముగా అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయనను. जैसे लिखा है वैसे ही जो घमंड करे वो प्रभु में घमंड करे। రాయబడి నెరవేరినట్లు అంతకుముందు 30 చదవండి. परंतु उसी की ओर से तुम मसीह यीशु में हो, जो परमेश्वर की ओर से हमारे लिए ज्ञान ठहरा, अर्थात धर्म और पवित्रता और छुटकारा, ताकि जैसा लिखा है वैसा ही हो। జీవారా, దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమై, परमेश्वर के द्वारा यीशु मसीह जो है हमारा ज्ञान है। యేసుక్రీస్తే జ్ఞానము గనుక यीशु मसीह ही ज्ञान है। జ్ఞానమును ద్వేషించువాడు ज्ञान को जो नफरत करता है క్రీస్తు దాసుడు కాలేడు. वो परमेश्वर का जन नहीं हो सकता है। జ్ఞానమును ద్వేషించువాడు जो ज्ञान को घृणा करता है క్రీస్తుకు సేవ చేయలేడు. वो परमेश्वर का सेवा नहीं कर सकता है। క్రీస్తు ప్రణాళికను నెరవేర్చలేడు. परमेश्वर का योजना को पूरा नहीं कर ఈ सकता। కడవరి కాలములో इन भयंकर दिनों में క్రైస్తవ ప్రజలు క్రైస్తవ నాయకులు मसीही लोग और मसीही सेवक జ్ఞానమును ప్రేమించడం నేర్చుకోవాలి. और मसीह ज्ञान को प्रेम करना सीखना चाहिए జ్ఞానము కొరకు తృష్ణ దప్పికొనాలి. और इस ज्ञान के लिए प्यासा होना चाहिए జ్ఞానమును వెదకాలి. और ज्ञान को खोजना चाहिए। సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి చూడండి దయచేసి. और नीति वचन जो है दूसरा अध्याय, नीति वचन दूसरा अध्याय पहला पद से, నా కుమారుడా, हे मेरे पुत्र ఆ, నా ఆజ్ఞలను దాచుకున్న ఎడల జ్ఞానమునకు నీ చెవి హల్లెలూయా, జ్ఞానమునకు నీ చెవి యొక్కి. హృదయపూర్వకముగా ఇప్పుడు ఇంతసేపు చెప్పింది నా బోధన బైబిల్ బోధన చెప్పండి. अब तक बोला है जो मैंने, अब मेरा उपदेश ना परमेश्वर को उपदेश। జ్ఞానము సంపాదించమని దేవుడు చెప్పాడా నేను చెప్పాను? ज्ञान को प्राप्त करो ये परमेश्वर ने कहा ना हमने कहा। బైబిల్ అంటే ఎంతసేపటికి తప్పేలు కుమారుడే కాదు. बाइबल जो इतना देर तक जो है ये खोया पुत्र के जैसे नहीं। తప్పేలు కుమారుడి కథ చెప్పడము, बाइबल का मतलब ये नहीं है खोया हुआ पुत्र के बारे में बताना। 12 ఏళ్ల నుంచి రక్తస్రావం వల్ల స్త్రీ ఆమె కథ చెప్పడము, 12 साल से लहू बहाती थी उस स्त्री के बारे में बताना। మంచి సమరుడి కథ చెప్పడం. और अच्छा समरी के बारे में कहानी बोलना మంచిది చెప్పొద్దని కాదు, अच्छा है, बोलना चाहिए, वो खराब नहीं, అక్కడ ఆగొద్దు. परंतु वही तक रोको मत, అక్కడ మొదలు పెట్టండి, वहां से आरंभ करो అయితే ముందుకు సాగండి. और भी आगे बढ़ो। సాగనందుకండి మరి. आगे बढ़ता क्यों नहीं? ఇవాళ రేపు క్రైస్తవ ప్రయాణం ఎట్లా ఉందంటే, मसीही यात्रा कैसा है मालूम है? ఒకడు పొద్దుటి నుండి సైకిల్ తొక్కుతున్నాడు, और वो नया रीति से साइकिल चलाता है, చెమటలు తొక్కుతున్నాడు. वो पसीना बहाता है, ఉదయం నుండి वो सुबह से సాయంత్రం అయిపోయింది, शाम हो गया है తొక్కుతున్నాడు చెమటలు తొక్కుతున్నాడు. और वो साइकिल चलाता है, पसीना बहता है, ఉన్న చోట ఉన్నాడు. और जहाँ है वही है। ఏంటప్ప ముందుకెళ్ళట్లేదంటే స్టాండ్ తీయడం మర్చిపోయాడు. और वो क्या है, साइकिल चलता नहीं, आगे बढ़ता नहीं, कारण है वो स्टैंड जो है अभी तक गिरा है, स्टैंड उठाया नहीं। స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతున్నాడు. అయ్యా वो स्टैंड लगा करके वो साइकिल चलाता है, वो वहीं पर है, ఎక్కడికి పోతుంది? అది అక్కడే ఉంది. वो वही रहेगा, वो आगे बढ़ेगा नहीं। ఈనాడు క్రైస్తవ సమాజము इन दिनों में भी मसीह समाज में స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతుంది. वो स्टैंड लगा करके साइकिल चलाता है। 30 సంవత్సరాలు గుడికి పోయినా తప్పేలు కుమారుడే. और जो 30 साल से वो सेवा करता है वही खोया हुआ पुत्र के बारे में बात करता है। 30 సంవత్సరాలు గుడికి పోయినా కూడా రక్తస్రావం గల స్త్రీ, और वो 30 साल से जो है वो गिर जाता है, वही 12 साल का लहू बहाने वाले स्त्री के बारे में। ఆమెకు ఎప్పుడు ఆగిపోయింది కానీ వీళ్ళ ఈ కథ మాత్రం ఆగడం లేదు. और वो चंगाई पा करके आगे निकल गए, ये आगे निकला नहीं। మరి మనకెప్పుడు స్వస్థత వస్తుంది అర్థం కాదు. हम लोग को कब
चंगाई मिलेगा। లాజరు లేచాడు 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 అని చెప్పుకోవడమే, लाजर उठा है और उठा है बताता है, మనం మాత్రం లేచేది లేదు. लेकिन हम लोग जो है उठता नहीं है స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతున్నాం. और स्टैंड लगा करके साइकिल चलाता है। ఎందుకు? क्यों? అసలు జ్ఞానం అంటే ఆశ ఉంటాయి కదా. क्योंकि ज्ञान पाने के लिए आशा रहेगा तभी। బ్రదర్ ఎక్కువ నాలెడ్జ్ సంపాదించొద్దు కదా, ब्रदर ज्यादा ज्ञान पाने की कोशिश मत करो। యాక్సిడెంట్ చేయ వీలుండదు. हाँ, और उसके बाद समय नहीं मिलेगा। చిన్నపిల్లలా ఉన్నాం అనుకోండి, कभी कभी हम छोटे बच्चे के समान होते हैं అప్పుడప్పుడు పాపం చేయగా और कभी कभी उस समय पाप कर बैठते हैं। పాపం చేయాలి చిన్నోని కదా ప్రభావ. ओ प्रभु, हम तो अभी के हैं, छोटा बच्चे हैं, पाप भूल हो गया। బైబిల్లో ఖండితంగా చెప్పారు కదా. प्रभु ने कहा, मैं तो बाइबल में अच्छा से बोला है, खंडन करके बोला है। నాకు తెలియదు ప్రభావ, प्रभु मुझे मालूम नहीं था, క్షమించక తప్పదు. ओ मुझे माफ कर दो। प्रभु क्षमा कर ఎంత दो। గొప్ప సౌకర్యము, और कितना लाभदायक बात है, ఎంత గొప్ప సుఖమైనటువంటి ప్రయాణం ఇది. इतना इतना अच्छा यात्रा है, విశాల మార్గము, चौड़ा मार्ग है, తిరుగు మార్గం కదా. सकरा नहीं। ఎన్ని తప్పులనే చేయొచ్చు. चौड़ा मार्ग में जितने भी भूल कर बैठेंगे, బాగా తెలివి వచ్చేసింది అనుకోండి, आपको बहुत अच्छा ज्ञान मिल गया తిరుగు మార్గం అయిపోతుంది. और आपको सकरा में बन जाते हैं। వాడు చూస్తే తప్పు, और वो देखेगा वो गलत है, మాట్లాడితే తప్పు, बात करने से गलत है, ఆలోచన తప్పు. सोचने से गलत है, అయ్యాన్ని ఎవడు పెట్టుకుంటాడండి. और वो सब कौन रखेगा। కొందరు ఎన్ని స్వస్థపరిచే కూటాల కన్నా బాగుంది. और जितने चंगाई के बारे में भी बोले, తెలివి మాత్రం రానియకండి. लेकिन मैंने बुद्धि आने की कोशिश मत करें। జ్ఞానం సంపాదించడం వెరీ డేంజరస్. यदि ज्ञान आ जाएगा तो बहुत खतरा बन जाएगा। ఇట్లా మూర్ఖులు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. और इस प्रकार से मूर्ख होकर के मसीह लोग जीवन करते हैं। మీరంతా కటువుగా మాట్లాడుతండి. पादरी साहब, इतना कठोर से आप बात ना करें। మూర్ఖుడు అనుకుంటే ఏమన్నా ఇంత మేధావులుగా అంటామా, क्या वो मूर्ख नहीं बोलेगा, क्या बहुत इंटेलिजेंट है, बहुत ज्ञानी है कहेंगे, ఇంత భక్తాగ్రేసన్ అందామా. और इतना बहुत बड़ा भक्त है कहेंगे। మీరు ఏమన్నామంటే అదే అంటాను. आप जो बोलेंगे हम वही बोलेंगे। చెప్పండి ఏమందామా అని. आपके लिए मैं क्या बोलूं? దేవుడే చెప్పాడు మూర్ఖులు గర్వాంధులు అని. और परमेश्वर ने कहा, हे मूर्ख, हे घमंडी, ఓ బుద్ధిహీనుడు అని పిలవలేదు. हे भोले लोगों। అందుకే వాళ్ళని పిలిచేది ఇక్కడ సామెతలు 1:22 మనకి. इसलिए परमेश्वर ने नीति वचन एक अध्याय में इस प्रकार से पुकारा। ప్రియ మిత్రులారా, प्रिय परमेश्वर के लोगों, అపహాసకులారా, మీరు అపహాస్యము చేయొచ్చు ఆనందించుచున్నారు. हे भोले लोगों, तुम लोग ठट्ठा करने वाले लोगों, कब तक तुम ठट्ठा करने से प्रसन्न रहोगे? మీరెన్నాళ్ళ వరకు జ్ఞానమును ద్వేషించు అసహించుకుందు. कब तक ज्ञान से बैर रखोगे? ప్రియ సోదరి సోదరుడా, प्रिय परमेश्वर के लोगों, మనము లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. हम लंच ब्रेक के बाद और भी हम लोग आगे बढ़ेंगे और भी कुछ बातों को मैं आपको बताऊंगा। ప్రస్తుతం మనం ముగింపులో ఉన్నాం. और अभी जो है समाप्त करने जा रहे हैं। ఒక ప్రశ్న దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. परमेश्वर एक सवाल हमारे बीच में रखता है। నీవు జ్ఞానములో ఎదగాలని కోరుతున్నావా, లేకపోతే ఉన్న చోటే ఉండాలనుకుంటున్నావా? क्या ज्ञान पाने में, ज्ञान में बढ़ने में आप कोशिश करते हैं, या जहां है वहीं पर आप रहना चाहते हैं? ఇంకా తెలియని సంగతులు తెలుసుకోవాలని ఆశ ఉందా, నాకు తెలిసిందే చాలు అనే ఆశ ఉందా? क्या आप नए बातों को जानना चाहते हैं, जो हम जानते हैं वही पर हम रहेंगे, या आप चाहते हैं ఆత్మీయ జీవితంలో ముందుకు నడవాలని ఆశ ఉందా, ఉన్న చోటుని చతికిలబడాలని ఆశ ఉందా? और आपको आत्मिक जीवन में आगे बढ़ना चाहता है, जहां है वहीं पर बैठना चाहते हैं? ఆశ గల వారి ప్రాణమును తృప్తిపరుస్తాడు. और लालसा जिनकी प्राण है, जिनकी प्राण लालसा करती है, उन्हीं को परमेश्वर तृप्त करेंगे। నీకు ఎదగాలని ఆశ ఉంటే దేవుణ్ణి ఆశ తీరుస్తాడు. यदि आप आगे बढ़ना चाहते हैं, परमेश्वर आपके लालसा को पूरा करेगा। ఒక మాట చెప్పి ముగిస్తాను. और एक बात मैं बोल करके समाप्त करूंगा। వధువు సంఘం అని మనం చెప్తూ వింటూ ఉంటాం. वधू मंडली करके हम लोग कहते हैं। యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. यीशु मसीह जो है दुल्हा है, आने वाला है, ఆయన కొరకు మనం పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. और उनके लिए हमें दुल्हन के जैसे तैयार रहना है। అవును, పెళ్లి కుమార్తె అంటే అర్థం ఏంటి? दुल्हन का मतलब क्या है? అంటే చిన్న పాప పిల్ల కాదు. दुल्हन का मतलब छोटा लड़की नहीं, छोटी बच्ची नहीं। పెళ్లి చూపులకు ఒక అబ్బాయిని పిలిచి
మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, రండని పెళ్లి చూపులో పిలిచామనుకోండి. एक बार जो है बुलाया गया है लड़की को देखने के लिए, दुल्हा को बुलाया, आइए आप लोग आकर के लड़की को देखिए। మా అమ్మాయి చాలా అందంగా ఉంది. और हमारे बच्चे जो है बहुत सुंदर है। వాడు వచ్చిన తర్వాత లడ్డూలు మైసూర్ పాక్ అన్ని పెట్టి और वो आया है और लड्डू बहुत सारे मिठाई जो है रखा गया కలకత్తా రసగుల్లాలు పెట్టి और कलकत्ता का रसगुल्ला सामने रखा వాడి ముందు 6 నెలల పాపను తెచ్చిపెట్టామని. और वहां पर जो है 6 महीने का लड़की बच्ची को ला करके रखा है। ఏంటంటే మా అమ్మాయి చూడు, और देख के कहे क्या है, ఏ तो ఈయన मेरा बेटी है, ఈయన నా పెళ్లి కూతురు. ये मेरा बेटी है, ये मेरा दुल्हन बनेगी। అవునే బాగాలేదా? वो तो ठीक है ना, ఎంత ముద్దుకు చూడు, ఎంత ముద్దుకు బాగాలేదా? क्या अच्छा नहीं है? బాగానే ఉంది కానీ ఆమె పెళ్లి కూతురు ఎట్లా పడుకొస్తుంది? लेकिन अच्छा है दुल्हन के लिए, लेकिन ये 6 महीना का है। అది చేసుకోబోయా బాబు, आप कर लीजिए। చేసుకుంటాడు వాడు. क्या वो दुल्हा करेगा? ఆమెని పెళ్లి చేసుకుంటే నాకెందుకండి, ఏం లాభం అండి? और वो कहेगा, लड़का कहेगा उसको शादी करके हम क्या करेंगे? నా मैं क्या? భార్య అంటే నాకు వండి పెట్టాలి, और वो हमारे लिए खाना बनाना నాకు चाहिए, సేవ చేయాలి, हमें सेवा करना నా चाहिए, కాళ్ళు వద్దాలి, और हमारा पैर पिसना चाहिए, నాకంతా పరిచయం చేయాలి. हमें अच्छे ढंग से सेवा करना चाहिए। ఏమి చేసుకుంటే నేను దాని డయపర్లు మార్చడమే సరిపోతుంది. और वो जो है उससे छोटा बच्चे को करेगा तो उल्टा हम उसको सेवा करना पड़ेगा। నాకు ఈ లోపల ఎందుకండి? और ये इसका दायित्व को कौन उठाएगा? రాత్రి తెల్లవాళ్ళు తడుపుకుంటా ఉంటే చడ్డీలు మార్చుకుంటే కూడా నాకెందుకు? और ये छोटा बच्चा का जो है देख रेख करते करते समय गुजर जाएगा చేసుకోడు. और वो कभी नहीं करेगा। నాకొద్దు, నీ పిల్లలు నువ్వే ఉంచుకోండి. और अपने बच्चों को अपने पास रखो भाई। పరమగీత గ్రంథంలో ఈ ప్రశ్న ఉంది. మాకు ఒక చిన్న చెల్లెలు గలదు. 8వ అధ్యాయము పరమగీత గ్రంథము. श्रेष्ठ गीत में एक वचन है, పరమగీత 8:8. और श्रेष्ठ गीत में 8 अध्याय और 8वां पद। మాకు ఒక చిన్న చెల్లెలు గలదు, हमारा एक छोटा सा बहन है దానికి ఇంకనూ వయస్సు రాలేదు. और अभी तक उनका उम्र नहीं आई, వివాహ కాలం వచ్చినప్పుడు और उनका विवाह का समय हुआ। మేము దాని విషయం ఏమి చేస్తాము? उनके विवाह के समय के लिए हम लोग क्या करें? ఏం చేస్తాము? क्या करेंगे? ఏం చేయలేము. कुछ भी नहीं कर सकते हैं। పెళ్లి కొడుకు లడ్డూలు తిని వెళ్ళిపోతాడు అంతే. और वो दुल्हा जो देखने के लिए आया वो लड्डू रसगुल्ला खाकर चला ఈ जाएगा, పిల్ల ఇక్కడే ఉంటుంది. और तुम्हारा वो बच्ची वहीं पर रहेगी। ఏమి చేస్తామంటే ఏం చేయలేము. और क्या करना चाहिए? कुछ नहीं करना चाहिए, यही रहेगी। ఏమన్నా చేయాలంటే यदि कुछ करना चाहिए, పిల్ల పెరగాలండి. बच्चा बढ़ना चाहिए। చాలా మంది క్రైస్తవులు పెరిగేది ఇష్టం లేదు. और बहुत सारे मसीह लोग जो है बचपना है वो बढ़ना नहीं चाहता है। ప్లీజ్ నన్ను పెరగమని చెప్పకండి నాకు. और वो लोग कहेंगे मुझे बढ़ने के बारे में बोलो मत। నన్ను బాప్తిస్మం పొందాను, मैं बपतिस्मा लिया నేను ఇంకా మళ్ళీ చచ్చిపోతే మాత్రం నరకంలో పడను, और मरने के बाद में नरक में नहीं जाएगा, పరలోకంలో ఉంటాను. मैं स्वर्ग में ही रहेंगे। ఇది చాలదా? क्या ये सही नहीं है? నన్ను పెరగమని చెప్పకండి. मुझे बढ़ने के बारे में मत बोलिए, मैं वहीं पर रहूंगा। అటువంటి వారు వధువు సంఘములో ఉండరు. और ऐसे लोग जो है मसीह दुल्हन नहीं बन सकता है। పెళ్లి కూతురు అంటే 6 నెలల పిల్ల కాదు, दुल्हन का मतलब है 6 महीने का बच्चा नहीं। పరిపూర్ణముగా ఎదిగిన ఒక కన్యక. वो एक दुल्हन है, एक कुमारी है जो उसके अंदर में परिपूर्णता आई है। నువ్వు పెరగాలి. वो बढ़ना चाहिए। పెరగాలంటే అన్ని పెరగాలి. बढ़ना चाहिए का मतलब है पूरा शरीर बढ़ना चाहिए। మొత్తం శరీరం అంతా పెరగకుండా ఒకటే చెయ్యి అంత లావు పెరిగింది అనుకోండి, और वो बढ़ना चाहिए का मतलब पूरा हाथ एक तो बढ़ गया है, ऐसा नहीं। వాడు చేసుకోడు. वो नहीं, वो शादी नहीं करेगा। 6 నెలల పిల్ల 6 నెలల ఉన్నంత ఉంది. वो 6 महीने का बच्चा वो 6 महीने का बच्चे जैसे ही है। చిన్న చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న మూతి, और छोटा सा माथा, छोटा सा आंख, छोटा सा नाक, छोटा सा मुंह, ఒక్కటే చెయ్యి ఇంత లావు పెరిగింది. और वो एक ही अंग जो है हाथ इतना बड़ा हो गया। దాన్ని చేసుకుంటారా? क्या कोई शादी करेगा? అన్ని పెరగాలి, उनका शरीर का अंग निर्माण जो है सही ढंग से होना है, అన్ని సమానంగా పెరగాలి. और उनका पूरा शरीर का निर्माण सही ढंग से बिल्डअप होना है। కన్ను పెరగాలి, उनका आंखें बढ़ना है, ముక్కు పెరగాలి. उनका नाक बढ़ना है, ఒళ్ళంతా పెరిగింది అనుకోండి, उनका पूरा शरीर बढ़ गया है, ముక్కు మాత్రం చిన్నప్పుడు నింట ఉండాలి. और वो नाक जो है नहीं बड़ा, वो छोटा सा ही है। అసలు ముఖ్యం సార్ దీనికి. और इसका नाक ऐसा क्यों है?
అది ఒక్కటి బై మిస్టేక్ పరగలేదు. अब वो मिस्टेक है, वो बड़ा नहीं है। ఈ పిల్లనే వస్తుంది. ओ इसको कोई शादी नहीं करेगा। పెళ్లి కూతురు 1,00,000 వంకలు పెడతారు. और जो है दुल्हन बोलने से बहुत सारे बातों को वहां पर रखते हैं। పాతకాలం అయితే పాతకాలం और पुराने जमाने में అమ్మాయి మామూలు నడుచు చూపెట్టండి. और पुराने जमाने में लोग क्या करते हैं, लड़की को केवल इधर से उधर चलाता है। ఎందుకంటే కుంటిదైతే తెలిసిపోతుంది. और यदि वो लंडी है तो पता चल जाएगा। అమ్మాయి నీ పేరేంటి? बेटी तुम्हारा नाम क्या है? పేరు తెలుసుకోకుండా పెళ్లి చూపులకు వచ్చారా? क्या बिना नाम जाने कोई दुल्हन को देखने आता है? ఎందుకంటే అసలు మూగదేమో ఇది సమస్య. और यदि वो बात नहीं करेगा, वो सोचेगा गूंगा भी है। అసలు మూగదో మాట్లాడుతుందో क्या गूंगा है कि बात करने वाली है? చెవిటిదేమో అసలు क्या सुनाई नहीं देता है, बहरा है? మాట్లాడతారు, बात करेंगे, మాట్లాడిస్తారు, बात करवाएंगे, నడిపి నడిపి చూస్తారు. चलाएंगे। నీకు మన సంగీతం తెలుసా? हम लोग का जो आजकल के दिनों में संगीत నాట్యం తెలుసా? संगीत जानता है, ఎందుకు బాబు అన్నం नाच करना जानता है। భోజనం మానేసి డాన్స్ ఆడుకుంటున్నారు మన ఇంట్లో. क्या जरूरत है नाच और संगीत की? क्या भोजन करके नाच करना है क्या? వేరే కానీ వచ్చా కదా అని. वो ऐसा पूछते हैं, आता है कि नहीं? పెళ్లి కూతురు సెలక్షన్ అంటే 1,00,000 వంకలు పెడతారు. और दुल्हन को सिलेक्शन करने के लिए 1000 जो है लेकिन लगाते हैं। వాడు పెద్ద పెళ్లి కొడుకు అందుగాడు కదా ఎదుగుబంట్లో ఉంటాడు. और वो जो है तो दूल्हा, उसका रूप और रंग जो है ठीक नहीं है, इनके बारे में बहुत सवाल करेंगे। ఈ ఎదుగుబంటి లాంటి వాడికి ఆడపిల్లలు ఇన్ని వంకలు పెట్టి సెలక్షన్ చేస్తారు. और वो जो है ऐसा है, इनके सिलेक्शन के बारे में 1000 सवाल करते हैं। మరి యేసయ్య విశ్వానికి అందగాడండి. और हमारा प्रभु यीशु मसीह है तो 10 का जहानों में महान है। మరి ఆయన పెళ్లి కూతురు ఎంత లక్షణంగా ఉండాలి? और उनके जो दुल्हन जो है कितना सुंदर होना चाहिए। అన్ని పెరగాలి. उनका दुल्हन का संपूर्ण और परिपूर्णता होना चाहिए। కన్ను పెరగాలి, కాదు పెరగాలి, చెవి పెరగాలి, ముక్కు పెరగాలి, उस दुल्हन का आंखें, नाकें सब जो है बढ़ना चाहिए। జడవలు పెరగాలి. और सब जो है इसका चूल भी बढ़ना चाहिए। ఒళ్ళంతా పెరిగింది, జుట్టు మాత్రం చిన్నప్పుడే और ఉండాలి. वो दुल्हन का जो है सब कुछ बढ़ गया है, चूल जो है एकदम छोटा सा है। ఈ గుండు పిల్లలు ఎవరు చేసుకోరు. और वो कहेंगे ये टकलू को कोई शादी नहीं करेगा। అన్ని పెరగాలి. वो सब कुछ बढ़ना चाहिए। వధువు సంఘం అంటే ये दुल्हन मंडली है। నీలో అన్ని పెరగాలి. आपके अंदर में संग हमारे अंग निर्माण होना నీ चाहिए। జ్ఞానము పెరగాలి, ज्ञान बढ़ना चाहिए, నీ నీతి పెరగాలి, आपका धार्मिकता बढ़ना चाहिए, పరిశుద్ధత పెరగాలి, आपका पवित्रता बढ़ना నీ चाहिए, దాతృత్వం పెరగాలి, आपके अंदर में जनरसिटी बढ़ना నీ चाहिए, ప్రేమ పెరగాలి, आपके अंदर में प्रेम बढ़ना నువ్వు चाहिए, దేవునికి ఇచ్చే కానుక పెరగాలి, प्रभु को देने के लिए बढ़ना నీ चाहिए, ప్రార్థన జీవితం పెరగాలి, आपका प्रार्थना का जीवन बढ़ना అన్ని चाहिए, పెరగాలి. सब कुछ बढ़ना चाहिए। ఏది పెరిగేది ఏమిటి? वो कुछ भी बढ़ोतरी नहीं అవునా, है। నమ్మాడు బుడుగుమని వచ్చాడు, మునిగాడు వచ్చాడు. और वो विश्वास किया, डुबकी मारा, बस निकल गया। అయిపోయా పరలోకంలో ఆర్టీసీ బస్సులో టవల్ వేసేసిన. और लगता है कि एक उसमें एक टवल डाल दिया है। అట్లా టవల్ నడవదు అక్కడ. ऐसे टवर नहीं चलता है। మనం పెరగాలి. हम लोग बढ़ना चाहिए। పెరగాలని ఆశ నీకుంటే దేవుడు నీకు సహాయం. यदि आपको बढ़ने के लिए लालसा है, आशा है, निश्चय प्रभु आपको मदद ప్రార్థన करेंगे। చేసుకుందాం. आइए हम अपना आंखें बंद रखें, हम प्रार्थना करें। అందరము మౌనముగా కొద్ది క్షణాలు కన్నులు మూసుకొని మౌన ప్రార్థించాను. आइए हम अपना आंखें बंद रखें, हम अपना स्वरों को झुकाएं, हम अपने जगह में चुपचाप रहें और मौन रूप धारण प्रार्थना करें। ఆత్మీయ జీవితములో ఎదగాలని ఆశ ఉందా? ఉన్నట్లే ఉండిపోవాలనుకుంటున్నావా? आत्मीय जीवन में आप बढ़ना चाहता है या वैसे ही आप रहना चाहते हैं? కొత్త సంగతులు తెలుసుకుందామని ఆశ ఉందా? లేకపోతే కొత్తవి వద్దు అని జ్ఞానాన్ని ద్వేషిస్తున్నావా? नए बातों को जानना चाहता है या आपको नया बात की आवश्यकता नहीं, हम जो है ज्ञान को टुकराने वाला बनकर रहते हैं। ప్రార్థన చేసుకుందాం. हम प्रार्थना करें। ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, प्रेमी स्वर्गीय पिता, महान परमेश्वर, ఈ మధ్యాహ్న వేళ మీరు పంపిన దివ్య పరలోక వర్తమానము కొరకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. इस दोपहर के समय तेरे पवित्र वचन के लिए बहुत धन्यवाद देता हूँ।
మా యొక్క ఆత్మీయ జీవితంలో మా అంతరంగములో ఉండే వాంఛను మీరు పరిశోధించి మాకు బట్టబయలు చేసినందుకు నీకు వందనాలు. हमारी आत्मिक जीवन में आज का दिन प्रभु तो अपने पवित्र वचन के द्वारा अपने वचन को प्रकाशन किया है, इसके लिए धन्यवाद करता हूँ. మా అంతరంగములో ఉండే రహస్య అభిప్రాయాలు వెలికి తీసి మాకు చూపించినందుకు నీకు వందనాలు. हमारे अंदर में प्रभु जो अभिप्राय है, उद्देश्य निकाल करके प्रकट किया है, इसके लिए धन्यवाद करता हूँ. మాలో ఏ మూలనైనా మూర్ఖత ఉంటే మమ్మల్ని క్షమించండి. ఆ మూర్ఖత మాలో నుండి పారద్రోలండి. हमारे अंदर में किसी भी प्रकार का मूर्खता है प्रभु निकाल दीजिए और उसको फेंक दीजिए और शुद्ध कीजिए. పసిపిల్లవాడు జ్ఞానము కొరకు ఆశపడినట్లు जैसे एक छोटा सा बालक ज्ञान के लिए लालसा करता है, నీ కుటుంబంలో పుట్టిన మేము కూడా జ్ఞానము కొరకు ఆశించుటకు సహాయం చేయండి. प्रभु आपके मंडली के परिवार में जन्म लिया हुआ हम लोगों को भी प्रभु वो लालसा दीजिए. జ్ఞానములో అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. ज्ञान में वृद्धि होने में सहायता कीजिए. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु के नाम में मांगता हूं. ఆమేన్. आमीन. For more details, contact Offering Ministries LIG 86/1, 3rd phase, KPHP Colony, Kukatpalli, Hyderabad 5,72,000. Our numbers 9908 773 008 99511 00444. Our website www